నమస్తే రాజ్ న్యూస్కి స్వాగతం. నేను మీ సాయి భైరి. తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యంగా తెలంగాణ నుంచి చాలామంది అనేక మంది గల్ఫ్ దేశాలకు వెళ్ళి అక్కడ అనేక కష్ట నష్టాలను అనుభవించి బతుకు తెరువు కోసం ఏజెంట్ల బారిన పడి అనేక మోసాలకు గురవుతుంటారు. అక్కడ జరుగుతున్నటువంటి సమస్యలను చెప్పేందుకు కూడా ఎవరు ముందుకు రాకుండా ఉండేటువంటి పరిస్థితిలో చాలామంది అక్కడే వారి యొక్క సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. సో అలాంటి వారి కోసం రాజ్ న్యూస్ ఒక వేదికగా నిలుస్తుంది. వారి సమస్యలు చెప్పుకునేందుకు లేదా ఇక్కడి నుంచి చాలామంది బ్రతుకు తెరువు కోసం అక్కడ ఉన్నటువంటి కంపెనీలకు వెళ్లేందుకు చేసేటువంటి ప్రయత్నానికి పూర్తిగా దానికి సంబంధించిన వివరాలను తెలియజేసే ప్రయత్నం రాజ్ న్యూస్ చేయబోతుంది. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా అటు గల్ఫ్ కంట్రీస్తో పాటుగా ఇటు సౌత్ ఆఫ్రికా కంట్రీస్లో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, గల్ఫ్ని ఎందుకు ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తున్నారు మన వాళ్ళు, అదేవిధంగా ఆఫ్రికాకు ఎందుకు తక్కువ ప్రిఫరెన్స్ చేస్తున్నారు, అక్కడికి వెళ్తే ఎలాంటి ఫీచర్స్ ఉంటాయి, గల్ఫ్తో కంపేర్ చేస్తే ఆఫ్రికా పరిస్థితి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీ యొక్క డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఈరోజు చర్చలో మనతో పాటు పాల్గొంటున్నారు జేపీఆర్ రెడ్డి గారు, బిజినెస్ మ్యాన్ ఇన్ ఆఫ్రికా కంట్రీస్, అదేవిధంగా నాగి దేవేందర్ గారు, బీజేపీ నాయకులు, అదేవిధంగా తెలంగాణ గల్ఫ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు. సో ముందుగా జేపీఆర్ రెడ్డి గారు, సో ప్రధానంగా ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు రెగ్యులర్గా గల్ఫ్ కంట్రీస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీరు ఆల్రెడీ ఆఫ్రికా కంట్రీస్లో విజిట్ చేస్తున్నారు కాబట్టి గల్ఫ్ కంట్రీస్కి ఆఫ్రికా కంట్రీస్కి ఉన్న తేడా ఏంటి, ఎందుకు ఎక్కువ మంది మన వాళ్ళు గల్ఫ్ కంట్రీస్కే ప్రిఫరెన్స్ ఇస్తారు? ఒక రకంగా చెప్పాలంటే గల్ఫ్ కంట్రీస్ ఇస్ బేస్డ్ ఆన్ సర్వీస్ సెక్టర్ బేస్డ్. మన వాళ్ళు ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కోసం అక్కడికి వెళ్తుంటారు. సో అక్కడ ఉన్న డిఫరెంట్ మేబీ హాస్పిటాలిటీ బిజినెస్ కావచ్చు, కన్స్ట్రక్షన్ బిజినెస్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అక్కడ వర్క్ ఫోర్స్ అవసరం కాబట్టి మన వాళ్ళు వర్క్ ఫోర్స్ ఎంప్లాయీస్ కోసం అక్కడికి వెళ్తుంటారు. ఆఫ్రికాలో అక్కడ ఎక్కువ వర్క్ ఫోర్స్ ఉంది. అక్కడ దే నీడ్ ఎంప్లాయ్మెంట్, లోకల్ పీపుల్ నీడ్ ఎంప్లాయ్మెంట్. కాబట్టి మనకు అక్కడ ఆపర్చునిటీస్ ఉండే బిజినెస్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి. సో అపార్ట్ ఫ్రమ్ 1 or 2 కంట్రీస్, ఒక సౌత్ ఆఫ్రికాలో కొంత సాఫ్ట్వేర్ ఉంది, మన వాళ్ళు వెళ్తారు. జాంబియా కొంత మేబీ చార్టర్డ్ అకౌంటెంట్స్ కానీ కొద్ది తక్కువ ఆపర్చునిటీసే ఉంటాయి ఎంప్లాయ్మెంట్లో. సో వేరాజ్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఎందుకంటే అక్కడ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కోరుకుంటున్నారు కాబట్టి చాలా వరకు మన వాళ్ళు వెళ్ళి అక్కడ ఆపర్చునిటీస్ తీసుకుంటారు. అయితే అక్కడ మన వాళ్ళకి ఓన్లీ బిజినెస్ ఆపర్చునిటీసు, మనం ఏదైనా బిజినెస్ ఎస్టాబ్లిష్ చేస్తే అక్కడ మనకు కొన్ని రిస్ట్రిక్టెడ్ వీసాస్ ఉంటాయి. సో మేబీ కొంత ఇన్వెస్ట్మెంట్ పెడితే మనకు 5 వీసాలు, ఒక 6 వీసాలు అలా ఇస్తారు. ఆ 5-6 వీసాలకే మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలం. సో మేబీ ఇన్ మేనేజ్మెంట్ కొంత పార్ట్ మేనేజ్మెంట్లో ఉంటుంది, కొంత కీ రోల్స్లో మన బిజినెస్ రన్ చేయడానికి ఉంటుంది. వాళ్ళని మాత్రమే మనం ఎంప్లాయ్ చేసుకోగలం. మిగతా వాళ్ళంతా అక్కడ లోకల్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాల్సిందే. అదర్వైజ్ దే వోంట్ టేక్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్. అది మెయిన్ డిఫరెన్స్. దేవేంద్ర గారు, మీరు చెప్పండి, అంటే గల్ఫ్ కంట్రీస్లో అంటే సామాన్యులు ఒక చిన్న ఉద్యోగాన్ని చేసేందుకు కూడా అంటే 20,000 నుంచి 30,000 వరకు, 40,000 వరకు జీతాలను ఎక్స్పెక్ట్ చేసేవారు కూడా మన ఇక్కడి నుంచి వెళ్ళే పరిస్థితుల్లో చూసాం చాలా వరకు కూడా. ఆఫ్రికా కంట్రీకి ఇప్పుడు మన జేపీఆర్ రెడ్డి గారు అన్నట్టు కూడా అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి వెళ్ళేందుకు అనుగుణమైనటువంటి పరిస్థితులు కంపెనీలకు మాత్రమే అనుగుణమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, అందుకే అక్కడికి వెళ్ళరు, ఎక్కువ చూజ్ చేసుకోరని అంటారు. అంటే వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది అక్కడికి ఒక కామన్ మ్యాన్ వెళ్ళాలంటే? అంటే కంపారిటివ్ ఆఫ్రికన్ కంట్రీస్ వెరాజ్ గల్ఫ్ వీసాస్ మీకు చాలా ఈజీగా వస్తాయి. సో అందులో మీకు స్పెషల్గా యూఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వీసాస్ మోసాలు కూడా ఎక్కువ జరుగుతాయి న్యాచురల్గా. అంటే ఎక్కడ ఆపర్చునిటీ ఎక్కువ ఇదిగా ఉంటే అక్కడే మోసాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు యూఏఈ కంట్రీకి తీసుకుంటే మీకు 1 month 3 months విజిట్ వీసాస్ ఇస్తారు. ఆ విజిట్ వీసాతో పాటుగా మీకు ఇచ్చినటువంటి ఆ విజిట్ వీసాని మీరు మళ్ళీ ఇన్వెస్టర్ లేదా ఎంప్లాయ్మెంట్ వీసాకి కూడా కన్వర్ట్ చేసుకునే ఆపర్చునిటీ మీకు యూఏఈలో మాత్రమే ఉంది అది. సో ఈవెన్ అఫ్ కోర్స్ బహ్రెయిన్లో కూడా ఉంది అట్లాంటి ఆపర్చునిటీ. సో మీరు కంట్రీ ఎగ్జిట్ కాకుండా కూడా మీరు వెళ్ళిన విజిట్ వీసాలోనే ఆ వీసాని మళ్ళీ మీరు ఇన్వెస్టర్ ఆర్ ఎంప్లాయ్మెంట్కి కన్వర్ట్ చేసుకునే అంత ఫీజిబిలిటీని అక్కడ ప్రభుత్వాలు ఆ దేశాలు కల్పించినాయి. కనుక వీసా తీయడం కూడా చాలా ఈజీ. మీకు అఫ్ కోర్స్ జస్ట్ పాస్పోర్ట్ కాపీ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ జస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాపీ పంపిస్తే చాలు, యూ విల్ బి గెట్ యువర్ వీసా ఇన్ కపుల్ ఆఫ్ డేస్ అంతే. కాస్ట్ ఏ విధంగా ఉందంటారు అటు గల్ఫ్ కానీ ఆఫ్రికా కానీ? కాస్ట్ వెరీ అఫోర్డబుల్. 7,000 to 8,000 రూపీస్ ఛార్జ్ చేస్తారు మన ఇండియన్ మనీలో. మీకు గల్ఫ్ వీసాస్ ఎనీ కంట్రీ జీసీసీలో మీకు బహ్రెయిన్ కావచ్చు, సౌదీ, కువైట్, ఖతార్. కువైట్ కొద్ది కాస్ట్లీ ఉంటుంది, ఒమాన్ కానీ మనకు యూఏఈ వీసా కావచ్చు, ఇవన్నీ ఆల్ అబౌట్ 7,000 to 8,000 రూపీస్లోనే మనకు వీసాస్ వస్తాయి. సో మీకు వెళ్ళడము ఈజీ,
జర్నీ కూడా ఇట్స్ నాట్ లాంగర్ లైక్ ఆఫ్రికన్ కంట్రీస్, వెరాజ్ ఆఫ్రికన్ కంట్రీ ఇట్స్ ఆల్ అబౌట్ 9 hours 10 hours 12 hours జర్నీ ఉంది. అందులో ట్రాన్సిట్ ఉంటుంది, డైరెక్ట్ ఫ్లైట్స్ కొద్దిగా తక్కువ. ఇదైతే జస్ట్ వన్ డెస్టినేషన్, మీకు ఇక్కడ మీరు బోర్డ్ అయితే మీరు డైరెక్ట్గా ల్యాండ్ అవుతారు గల్ఫ్లో. సో అట్లా కనుక చాలామంది ఈజీగా, అందులో వర్క్ ఫోర్స్కి ఎక్కువ ఆపర్చునిటీ ఉంటాయి గల్ఫ్లో. సో బ్లూ కాలర్ సెగ్మెంట్ అంటాం దాన్ని. అట్ ద సేమ్ టైం మనకి వైట్ కాలర్లో కూడా ప్రొఫెషనల్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, ఆర్కిటెక్ట్స్ ఉన్నారు, హోటల్ మేనేజర్స్ ఉన్నారు, షెఫ్స్ ఉన్నారు, సర్జన్స్ ఉన్నారు, తర్వాత మన టెక్నీషియన్స్ ఉన్నారు. దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ స్కిల్డ్, సెమీ స్కిల్డ్ ఉన్నారు, బ్లూ కాలర్ సైడ్ కూడా ఉన్నారు. సో అందుకని మనం ఆల్మోస్ట్ 10 million people గల్ఫ్లో పనిచేస్తూ ఉన్నాం ఫ్రమ్ అవర్ ఇండియా. అంటే మన దగ్గర నుంచి ఆన్ యావరేజ్గా 15 లక్షల మంది పనిచేస్తున్నారు అనేది మనకు పార్షల్ స్టాటిస్టిక్స్ ఉన్నాయి. సో అట్లా అంటే రెడ్డి గారు చెప్పినట్టు మనకు ఆఫ్రికాలో కొంతవరకే మనకు ఫీజిబిలిటీ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. అందుకే మెజారిటీ మన వాళ్ళు ఎక్కువగా ఆఫ్రికాకి ప్రిఫర్ చేయకపోవడం ఏంటంటే గల్ఫ్లో జరుగుతున్నంత కన్స్ట్రక్షన్, సివిల్ వర్క్ ఆఫ్రికాలో జరగదు. సో కనుక ఇక్కడ మనకి ఎక్కువ కూడా ఎప్పుడు మీరు చూడండి కార్మికుల సమస్యలు, హౌస్ మేడ్ ఇష్యూస్, ఇట్లాంటి వాటిని మీరు ఎక్కువగా ఛానల్స్లో ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. మీకు ఒక హౌస్ మేడ్ ఇష్యూ లేదంటే ఒక బ్లూ కాలర్ అంటే ఒక వర్కర్ పైనుంచి పడి చనిపోయిండనో, యాక్సిడెంట్లో చనిపోయిండనో, లేకపోతే ఒక ఏజెంట్ చేతిలో మోసపోయిండనో, ఇలాంటి వార్తలే మనం ఎక్కువ వింటుంటాం. కానీ మీరు ఒక టెక్నీషియను లేదా డాక్టరు, ఒక ఇన్వెస్టర్ ఎవరైనా మోసపోయిందనే దాంట్లో పెద్ద మనమేం వినం. సో అందుకనే ఇందాక అన్నట్టు ఎక్కువగా ఆపర్చునిటీస్ ఎక్కడ ఉన్నాయో మోసం చేయడానికి కూడా అదే తరహాలో ఆ ఛాయిస్ ఉంది. సో కనుక దాని ప్రభుత్వం టామ్కామ్ అనేది మనకు ఆల్రెడీ రిక్రూటింగ్ ఏజెన్సీ ఉంది గవర్నమెంట్కి, తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ అని. ఆ ఏజెన్సీ ద్వారా మానిటరింగ్ ఎక్కువ క్యాచ్ చేసుకునే అవకాశం ఉందంటారా దీంట్లో? ఎవరు చేసుకుంటారు? ఏజెంట్లు కానీ అక్కడ ఉన్నటువంటి కంపెనీలు. ఎగ్జాక్ట్లీ. అంటే ఏజెంట్స్ వాస్తవంగా ఇక్కడ పెద్ద మిస్టేక్ కూడా ఏం జరుగుతుందంటే ఏజెంట్ మోసాలు అంటుంటాం కదా. ఇన్ఫ్యాక్ట్ అంటే నేను ఏజెంట్ల పక్షాన మాట్లాడట్లేదు, కానీ ఒక విషయ పరిజ్ఞాన పరంగా చెప్తున్నా నేను. ఏజెంట్ అనేవాడు ఎప్పుడు కూడా, ఇప్పుడు ఏజెంట్ నేను ఇంట్లో ఉన్నాను అనుకోండి, వచ్చి లేదండి దేవేంద్ర రెడ్డి గారు మీరు రండి మిమ్మల్ని పంపించేస్తాను నేను దుబాయ్కి అని చెప్పి నన్ను ఏం అడగాడు, లేదా మిమ్మల్ని ఖతార్ పంపిస్తారండి అని ఏం అడగాడు. నా అంతకు నేను వెళ్ళాలనుకుంటున్నా, నాకు కంపల్సరీ ఆపర్చునిటీ కావాలి అని చెప్పి నేను ఏజెంట్ దగ్గరికి 4 సార్లు తిరిగినప్పుడు డెఫినెట్గా ఆ ఏజెంట్ ఉన్న సోర్సెస్ అని వాడతాడు. విజిట్లో పంపించాలన్నా, లేకపోతే అక్కడ ఎవరైనా కంపెనీ ఎంప్లాయర్ నుంచి వీసా తెప్పియాలన్నా, లేకపోతే ఏ రకంగా నేను ఇవాళ ఈ దేవేంద్ర రెడ్డిని పంపించాలనేది అప్పుడు ఏజెంట్ ఆలోచన చేసి నీకు గింత అవుతుంది అని చెప్పి అంటాడు. ఒకవేళ ఏజెంటు ఈ వెళ్ళేటటువంటి మైగ్రెంట్ ఈ ఇద్దరి ఆలోచనలు కరెక్ట్గా సెట్ అయ్యి పోయిన తర్వాత జాబ్ దొరికి మంచి పోంగానే అకామిడేషను, మంచి ఫుడ్ అంతా దొరికితేనేమో ప్రాబ్లం లేకపోతే నేను అక్కడ పోగానే నాకు ఏమైనా అక్కడ చూసింది డిఫరెంట్ అనిపించింది అనుకోండి, ముందుగా నా ఫ్యామిలీ గుర్తొస్తుంది, నా పిల్లలు గుర్తొస్తుంటారు. నేనేం చేస్తే ఇమ్మీడియట్ గా ఫోన్ చేసి నాకు ఫలానా ఏజెంట్ నన్ను మోసం చేసిండు, నాకు 50,000 లక్ష రూపాయలు జీతం వస్తుంది అని చెప్పిండు, నాతో 1,00,000 రూపాయలు ఛార్జ్ చేసిండు, నాకు ఇలా ఈ మోసం జరిగింది అని చెప్పి అప్పుడు మీకు చెప్పేసరికి ఏమైందంటే ఈ ఏజెంట్ల మోసాలు అనేది ఒక రకంగా జరుగుతుంది. కానీ ప్రధానంగా సరే కొన్ని చోట్ల కొంత మేర అక్కడిక్కడ అడపదడప కొంతమంది సరే నీకు పంపిస్తా అని చెప్పి పంపించకపోవడం కొన్ని రకాలుగా జరుగుతూ ఉండొచ్చు కాక, కానీ ఏదైతే జరుగుతూ ఉందో దాన్ని ప్రభుత్వం మానిటరింగ్ చేయాలి అని చెప్పి నేను చాలాసార్లు కూడా అంతకుముందు నాయనరసింహారెడ్డి గారు ఉన్నప్పుడు, తర్వాత రజత్ గారు అప్పుడు లేబర్ సెక్రటరీగా ఉండేది ఐఏఎస్. సో ఆయనకు కూడా మేము చాలాసార్లు చెప్పాము, సో ఈ ఏజెంట్లు ఎక్కడున్నారో వాళ్ళని మీరు అసలు ఏజెంట్ వ్యవస్థని రద్దు చేయాలి అని చెప్పి, ఎవరు వెళ్ళినా కూడా గవర్నమెంట్ కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళాలి, వాళ్ళ 100% వాళ్ళు రిజిస్టర్ కూడా చేసుకోవాలి అని కూడా మనం అప్పుడు ప్రపోజల్స్ ఇచ్చినాం. సో అది రావాలి, అది ఇంకా ప్రభుత్వం ఆ నిద్ర మేల్కొంటలేదు. సో దాని మీద కూడా ఫైట్ చేస్తాం, ఇట్లాంటి మోసాలను కూడా అరికట్టే ప్రయత్నం చేస్తాం తప్పకుండా. కానీ ఏదేమైనా కూడా గల్ఫ్ కంట్రీస్లో ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి. అది ఈవెన్ ఏ కామన్ మ్యాన్ కెన్ గెట్ యాక్సెస్ వెరీ ఈజీలీ. ఇప్పుడు నేను అక్కడ ఉన్నా అంటే ఇవాళ 10 మందికి నేను వీసాలు ఒక 2 రోజుల్లో పంపించగలుగుతా. సో లేదు ఒక ఇంజనీర్కి ఉద్యోగం ఇవ్వాలని ఈజీగా ఇప్పించగలుగుతాం. సో అక్కడ నుంచి కంపెనీస్ని ఫ్లోట్ చేయడం కూడా చాలా ఈజీ గల్ఫ్ కంట్రీస్లో. సో గల్ఫ్ అందుకనే ప్రతి ఒక్కరు మనకి ఇవాళ మీరు కరీంనగర్, నిజామాబాద్ తీసుకుంటే పార్షల్ ఆదిలాబాద్ నుంచి నిర్మల్ నుంచి బాగా ఎక్కువ ఉంటారు మళ్ళీ. సో మీరు అట్లా తీసుకుంటే మీకు మెజారిటీ పీపుల్ అక్కడ పోగానే కంపెనీలు పెడుతుంటారు, మ్యాన్ పవర్ సప్లైస్ చేస్తుంటారు, వీలైతే రెస్టారెంట్లు పెడతారు, మన హైదరాబాద్ బిర్యానీ అని చెప్పేసి. సో ఇట్లా పలు రకాలుగా వాళ్ళ శక్తి మేరకు ఏ వ్యాపార రంగాల్లో అనుభవం ఉంటుందో ముందుగా ఆ వ్యాపారం పెడతారు. మెయిన్గా అన్నిటికంటే ఈజీ వ్యాపారం ఏంటంటే మ్యాన్ పవర్ సప్లై. అంటే వీరి ప్రధాన ఉద్దేశం ఏంటంటారు? కరీంనగర్ కానీ నిజామాబాద్ కానీ అంటే గల్ఫ్కి వెళ్ళడానికంటే ఇక్కడ మనీ
రెవెన్యూ రావట్లేదనా లేకపోతే అక్కడికి వెళ్ళి బాగా సంపాదిద్దామా? బాగా సంపాదించాలండి. అంటే అప్రిషియేట్ చేయాలి యాక్చువల్గా. కరీంనగర్, నిజామాబాద్ మైగ్రెంట్స్ని నిజంగా ఓలాటెడ్గా నేను అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే మైగ్రేషన్ ఇప్పుడు 5-10 ఏళ్ళ నుంచి కాదు స్టార్ట్ అయింది. దాదాపు 25-30 ఏళ్ళ నుంచి మన ఓల్డ్ సిటీ కావచ్చు, కరీంనగర్, నిజామాబాద్ నుంచి ఇటు నిర్మల్, ఇప్పుడు కామారెడ్డి నుంచి కావచ్చు, మనకు దాదాపు 20-30 ఏళ్ళ నుంచి ఈ మైగ్రేషన్ 30 ఏళ్ళ క్రితమే స్టార్ట్ అయినటువంటి మైగ్రేషన్. అంటే అవగాహన చాలా అడ్వాన్స్డ్గా ఉంది వీళ్ళకి, చాలా అభినందించాల్సినటువంటి విషయం. ఎట్ ద సేమ్ టైం ఏమైందంటే బాగా ఇప్పుడు నేను అప్పుడు వెళ్ళిన తర్వాత నేను వచ్చి ఇంట్లో పిల్లలు పెళ్ళిళ్ళు చేసి ఒక ఇల్లు కట్టుకొని నేను బాగా బతుకుతున్నా అంటే కామన్గా ఏమనిపిస్తుంది మా పాలెళ్ళకో ఇంకా వేరే పిల్లలకు, అలా నేను కూడా పోవాలి అని చెప్పి నన్ను కూడా తోలుకపోండి అని చెప్పి అట్లా ఆ అవకాశాలను ఉపయోగించుకొని అట్లా 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 కొద్దిగా మంచి హుషారు ఉన్న వాళ్ళు ఉంటే కంపెనీలు పెట్టుకోవడము, అక్కడ వెళ్ళిన తర్వాత మ్యాన్ పవర్ సప్లై చేసుకోవడము, ట్రావెల్ ఏజెన్సీస్ పెట్టుకోవడము, హోటల్ రన్ చేయడం, అట్లా రకరకాలుగా మంచి తెలుగు ఉపయోగించి చాలామంది నిర్విరామంగా కష్టపడుతూ ఉన్నారు. ఐ మెట్ సో మెనీ పీపుల్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్ ఇన్ గల్ఫ్. సో అట్లా చాలా అభినందించాల్సినటువంటి విషయం. నేను పోయిన ప్రతిసారి కూడా క్యాంపుల్లో కంపల్సరీ విజిట్ చేస్తాను. చాలామంది నేను ఓలాటెడ్గా అప్రిషియేట్ చేస్తాను అక్కడ. అంటే ఆ ఎర్రటి ఎండల్ని, ఆ విండ్స్ని కూడా తట్టుకొని, ఆ హ్యూమిడిటీని తట్టుకొని అలా ఎర్రటి ఎండలో పనిచేస్తున్నటువంటి కార్మికుల ఆ వెద అంటే బాగా బతకాలి, మేము కూడా సమాజంలో చిన్నగా ఉండొద్దు, మా కుటుంబం బాగుండాలి, మా పిల్లలు బాగా చదువుకోవాలని ఒక ఆశతో వెళ్తున్నాడు చూడు, అది నిజంగా గొప్ప అనిర్వచనీయం. అది దానికి మాటలు ఉండవు ఇక. రైట్, మనకు ఒక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో కూడా మాట్లాడి తెలుసుకుందాం. కార్తీక్, హలో. హలో, ఎస్ జేపీఆర్ రెడ్డి గారు, అంటే మీరు చెప్పండి, అంటే గల్ఫ్లో ఉన్నటువంటి శాలరీ బేస్ కానీ ఆఫ్రికాలో ఏ విధంగా ఉంటుందంటారు? అంటే ఎందుకు అక్కడికి చూజ్ చేసుకోలేకపోతున్నారు? ఇక్కడే ఎక్కువ శాలరీస్ ఉంటాయా, లేకుంటే అక్కడ అసలు ఆపర్చునిటీస్ మీరు ఇంతకుముందు ఉన్నాయని అన్నారు, అంటే కొన్ని కంపెనీస్ మాత్రం పెట్టుకునేందుకు అవకాశాలు ఉన్నాయంటారు. అంటే ఇక్కడ నుంచి కొంతమంది కంపెనీ పెట్టుకుందామని అనుకున్న వాళ్ళకి ఎలాంటి స్కోప్ ఉంటుంది అక్కడ? స్కోప్ అంటే డిఫరెంట్ సెక్టార్స్లో ఒక ఆఫ్రికన్ రీజన్ ఈజ్ నాట్ జస్ట్ స్మాల్, వాస్ట్. ఇట్స్ 54 కంట్రీస్. సో 54 కంట్రీస్లో ఆల్మోస్ట్ మన వాళ్ళు ఒక 30-35 కంట్రీస్ రీచ్ అయి ఉంటారు, డిఫరెంట్ బిజినెస్ ఆపర్చునిటీస్. అయితే అందులో మీరు అన్నట్టు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎందుకు ఉండవు అంటే అక్కడే అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, వర్క్ ఫోర్స్ అనేది వాళ్ళకి చాలా ఎక్కువ ఉంది. సో వీ నీడ్ టు క్రియేట్ అన్ ఎంప్లాయ్మెంట్, దే నీడ్ ఇన్వెస్ట్మెంట్స్. అప్పుడు ఏం జరుగుతుందంటే మనం ఆ కంపెనీ రన్ చేసుకోవడానికి కానీ అక్కడ మేనేజ్మెంట్లో ఉండడానికి కానీ కొన్ని పర్టికులర్ వీసాస్ ఇస్తారు. నెంబర్ అంటే రిస్ట్రిక్టెడ్ వీసాస్. మేబీ నువ్వు ఒక్కొక్క కంట్రీకి ఒక రకంగా ఒక $3 million, $600,000, $500,000, $1 million ఇట్లా ఇన్వెస్ట్ చేస్తే నీకు ఇంత కోటాని ఇస్తారు. ఒక 5 కానీ 10 కానీ నువ్వు ఎంప్లాయ్ చేసుకోవచ్చు. మిగతా వర్క్ ఫోర్స్ అంతా లోకల్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి. అట్లా ఆ కాన్సెప్ట్లో ఉంటుంది. సో ఆపర్చునిటీస్, బిజినెస్ ఆపర్చునిటీస్ అయితే నెంబర్ ఆఫ్ వాస్ట్గా ఉన్నాయి, అట్లా ఏం లేదు. కాకపోతే ఏంటంటే మనం ప్రాపర్గా వెళ్ళాలి, ప్రాపర్గా చేసుకోవాలి. మనం ఎక్కడో కొద్దిగా చిన్న మిస్టేక్ చేసినా కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే ఫర్ సపోజ్ మీరు బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకోండి, అక్కడ పోయి ఒక ఫర్మ్ రిజిస్ట్రేషన్ చేయాలి. సో గో ఆన్ బిజినెస్ వీసా, నాట్ ఆన్ విజిట్ వీసా. సో లేదు, మన వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఎక్కడైనా ఇప్పుడు మామూలుగా ఎట్లా విజిట్ చేసి అక్కడ ఏదో కంపెనీ రిజిస్ట్రేషన్ చేసి వచ్చి తర్వాత బిజినెస్ ఫ్లోట్ చేస్తారు. అక్కడ ఏమైనా లీగల్ ఇష్యూస్ అయినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. నువ్వు విజిట్ వీసా మీద వెళ్ళి నువ్వు ఎలా ఫర్మ్ రిజిస్ట్రేషన్ చేసావు, అంత బాగున్నంతసేపు బాగానే ఉంటుంది. బట్ ఎక్కడైనా ప్రాబ్లమ్ స్టార్ట్ అయితే ఇవన్నీ తవ్వడం మొదలెడతారు ఎవరైనా. సో బేసిక్గా నేను చెప్పేది ఏంటంటే మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు అక్కడికి ప్రాపర్గా బిజినెస్ వీసా మీద వెళ్ళండి. దట్ మైట్ బీ 1 or 2 months ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ డిఫరెంట్ కంట్రీస్. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాపర్గా అక్కడ ఉన్న అటార్నీ కానీ అక్కడ ఉన్న అకౌంటెంట్స్ కానీ వాళ్ళని ప్రాపర్గా మీట్ అవ్వండి, బిజినెస్ ఫ్లోట్ చేయండి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. తర్వాత మీరు నెక్స్ట్ యూ కెన్ ప్రొసీడ్ ఫర్ ది ఇన్వెస్ట్మెంట్స్. నువ్వు ఇక్కడ నుంచి మెటీరియల్ పంపిస్తావా, ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనీ ట్రాన్స్ఫర్ చేస్తావా, ఇట్ ఆల్ డిపెండ్స్. కొందరు మనీ ట్రాన్స్ఫర్ చేస్తారు, కొందరు మెటీరియల్ చేస్తారు. అక్కడ నువ్వు ప్రాపర్గా కస్టమ్స్ డ్యూటీ కడతావు, తర్వాత బిజినెస్ ఫ్లోట్ చేస్తావు. అక్కడ నీ ఇన్వెస్ట్మెంట్ టార్గెట్ రీచ్ అయితే నీకు ప్రాపర్గా వీసాస్ ఇస్తారు. నెంబర్ ఆఫ్ కోటాస్ ఉంటాయి. సో ఇన్వెస్టర్ వీసా ఉంటుంది, టెంపరీ ఎంప్లాయ్మెంట్ వీసా ఉంటుంది, అలా. కానీ సరే ఎక్కువ అయితే పర్మనెంట్గా అయితే ఇవ్వరు. అంటే కొన్ని కంట్రీస్లో మేబీ 3 years 4 years తర్వాత ఏమైనా పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ కానీ అట్లా ఏమైనా
ఛాన్సెస్ ఉంటాయి, కానీ జనరల్ అయితే 2 years 1 year అలాగా ఉంటుంది. రైట్, మాకు కాలర్ లైన్లో ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. హలో హలో కార్తిక్. కార్తిక్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఏంటండి? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్. చెప్పండి. హలో, నమస్కారం అండి. చెప్పండి కార్తిక్ గారు. హలో, ఇప్పుడు రెడ్డి గారు ఆఫ్రికాలో వలస కూలీలంటే జాబ్ పోవచ్చని, అయితే ఇప్పుడు అదే జాబ్స్ ఒకవేళ చనిపోయినా కానీ డెడ్ బాడీ రానికి 40 days అలా పడుతుందండి. అయితే అది ఎందుకు పడుతుందండి? మీరు అప్పుడే కావచ్చు కదా. అంటే శ్రీదేవి హాస్పిటల్ దుబాయ్లో చనిపోతే 1 week లో 2 weeks అది 10 days లో తెచ్చిర్రు, కానీ ఒక పూర్ పీపుల్ చనిపోతే 1 month అయినా 2 years అయినా రావట్లేదండి. ఇంకేమైనా డౌట్ ఉందా బ్రదర్ నీకు? ఓకే అండి. ఓకే కార్తిక్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఇక్కడ అంటే డెడ్ బాడీ గురించి అడుగుతున్నాడు కార్తిక్. డౌట్ ఈజ్ రియల్లీ జెన్యూన్. ఏంటంటే చాలామందికి ఇప్పుడు ఆ డెడ్ బాడీ రిపాట్రియేషన్ చేయడానికి ఎందుకు 1 week టైం పడుతుంది, 3 daysలోనే పంపించవచ్చు కదా అనేది ఆయన వర్షన్. అయితే ఇక్కడ డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ పాలసీస్ ఉంటాయి. మనం ఒక డెడ్ బాడీని రిపాట్రియేట్ చేయాలి అంటే చాలా అక్కడ నామ్స్ ఉంటాయి లోకల్గా. మనకు అంటే అసలు ఆ డెత్ కాజ్ ఏంటి, కార్డియక్ అరెస్టా, యాక్సిడెంటల్ డెత్తా, లేకపోతే ఫైర్ యాక్సిడెంటా, సూసైడలా, దెర్ ఆర్ సెవరల్ రీజన్స్ దానికి. దాని తర్వాత మనకు అక్కడ నుంచి మళ్ళీ ఎంప్లాయర్ ఒకవేళ ఆయన ఇర్రెగ్యులర్ మైగ్రెంటా రెగ్యులర్ మైగ్రెంటా, ఇది ఒక విషయం ఉంటుంది. అంటే ఇర్రెగ్యులర్ మైగ్రెంట్ అంటే వీసా లేకపోవడం, వీసా లేకుండా బయట తిరుగుతూ హెల్త్ బాగాలేక చనిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ లో బీపీ వచ్చి కార్డియక్ అరెస్ట్తో చనిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అట్లాంటి డెడ్ బాడీని రిపాట్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఇట్ టేక్స్ లాంగ్ ప్రాసెస్. సో అక్కడ ఏమైందంటే అసలు ఈయన ఎంప్లాయర్ ఎవరికి స్పాన్సర్ మీద వచ్చింది ఇక్కడికి, ఈయన వీసా ఎక్కడుంది, పాస్పోర్ట్ ఎక్కడుంది, అంటే ఆయన చనిపోయిన తర్వాత డెడ్ బాడీని తీసుకెళ్ళి మార్షల్లో పెట్టి ఆయన మీద అప్పుడు వెతుకుతుంటారు. ఈయన ఇండియన్ మైగ్రెంట్లో తెలుగా, కన్నడనా, కేరళనా, మళ్ళీ ఇట్లా రీజన్స్. ఆ రీజన్స్ తర్వాత ఒకవేళ ఈయన తెలుగు మైగ్రెంట్ అంటే తెలుగు అంటే తెలంగాణనా, ఆంధ్రనా, తెలంగాణ అంటే ఎవరు ఇక్కడ మనకు అసోసియేట్ అయి ఉన్నారు ఎన్జిఓస్, వాళ్ళని పిలిచి అక్కడ అప్పుడు స్టార్ట్ అవుతుంది ప్రాసెస్ అంతా. సో ఇదంతా ప్రాసెస్ స్టార్ట్ అయ్యేటానికి ఒక 1 week 10 days పడుతుంది. దాని తర్వాత మళ్ళీ అక్కడ పోస్ట్ మార్టం చేసి ఎంబాల్మింగ్ చేసి దాని తర్వాత ఎంబసీ నుంచి ఎన్ఓసి రావాలి. తర్వాత ఇప్పుడు ఆ ఇర్రెగ్యులర్ డెడ్ బాడీకి కంపెనీ రిపాట్రియేషన్కి డబ్బులు పెట్టదు, కుటుంబ సభ్యులు డబ్బులు పెట్టరు, మరి ఎవరు పెట్టాలి డబ్బులు? అప్పుడు ఒక కఫెన్ అంటే మన డెడ్ బాడీ కఫెన్ మనం రిపాట్రియేట్ చేయాలంటే ఇట్స్ నాట్ లైక్ ప్యాసింజర్ కాస్ట్, అది ఆల్మోస్ట్ 2 to 2.5 lakhs ఖర్చు అవుతుంది. సో అప్పుడు ఇది మన భారత ప్రభుత్వం చెల్లిస్తుంది, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఇండియన్ కమ్యూనిటీ రిలీఫ్ ఫండ్స్ అని డిఫరెంట్ నేమ్స్తో ఉంటాయి మనకు అక్కడ. సో వాళ్ళు అప్పుడు ఆ ఎంబసీ కోఆర్డినేట్ చేసి అప్పుడు ఆ డెడ్ బాడీని రిపాట్రియేట్ చేస్తారు. అది కూడా మళ్ళీ ఏంటి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మనకు సర్టిఫికేట్ రావాలి, కస్టమ్స్ నుంచి సర్టిఫికేట్ రావాలి, తర్వాత స్పాన్సర్ నుంచి సర్టిఫికేట్ రావాలి. సో ఇవన్నీ ఇట్లాంటి సర్టిఫికేట్స్ ఇవన్నీ చేసి ఇదంతా రిపాట్రియేట్ చేసే వరకు ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ 40 days అయినా ఆశ్చర్యం. మీకు సౌదీ లాంటి దేశంలో అయితే మీకు 3 months పట్టిన రోజులు ఉన్నాయి. మేము కొడంగల్ కాన్స్టిట్యున్సీకి తడకల్మల్లి అని చెప్పగానే చనిపోతే ఆల్మోస్ట్ 3 months పట్టింది. అంటే 3 months అయ్యింది. తర్వాత మేము ప్రాసెస్ చేసినాం, వాళ్ళకి సోర్స్ దొరకలే ఎట్ట వెళ్ళాలి ఏందని మేము ప్రాసెస్ చేసి అప్పుడు తెప్పించిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులను పిలిచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి డెడ్ బాడీ హ్యాండ్ ఓవర్ చేసేసి పంపించినాం. సో అట్లా ఇట్ టేక్స్ లాంగ్ ప్రాసెస్ వేర్ సౌదీ లాంటి కంట్రీస్లో, ఎందుకంటే సౌదీ జియోగ్రఫికల్గా చాలా పెద్ద కంట్రీ, అక్కడ కోఆర్డినేషన్ తెలియదు. మన మైగ్రెంట్స్కి పాపం ఎవరు అందుబాటులో ఎవరు ఉన్నారు, ఏంటి సంస్థలు ఉన్నాయా, లేకపోతే అక్కడ ఎన్జిఓ సర్వెంట్స్ ఉన్నారా, లేకపోతే ప్రభుత్వం ఉందా, ఎంబసీ ఎక్కడ ఉంది, ఇవన్నీ చాలామంది తెలియదు. సో అక్కడ అట్లాంటి ఇబ్బందులు ఎదిరినప్పుడు ఈ విషయాల్లో చాలామందికి ఇది ఒక డౌట్ ఉంటుంది, ఎందుకు తొందర రాదు అన్నప్పుడు. ఒకవేళ రెగ్యులర్ మైగ్రెంట్ డెడ్ బాడీ అనుకోండి, అంటే ఈయనకు వీసా ఉంది, లీగల్గా ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు, ఈయనకు అంత ప్రాపర్గా ఉంది అనుకున్నప్పుడు ఏమవుతుందంటే కంపెనీ విల్ టేక్ ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ టు రిపాట్రియేట్ ద బాడీ.
సో అప్పుడు కంపెనీ బేర్ చేస్తుంది 2-2.5 లక్షల రూపాయలు ఎంత ఖర్చు అయినా, మళ్ళీ తర్వాత ఆయన సెటిల్మెంట్స్ అంతా చేసేసి ఫ్యామిలీకి, డిసీజ్డ్ ఫ్యామిలీకి వాళ్ళు మళ్ళీ ఇమ్మీడియట్గా సెండ్ చేసి ఆ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఇది కూడా చేయడానికి ఆల్మోస్ట్ ఒక 1 వీక్ టైం పడుతుంది. అది కూడా 2-3 రోజుల్లో అయ్యే ప్రసక్తి ఏమి ఉండదు. బట్ కొన్ని ఏదైనా మంచి అంటే సరే ఇమ్మీడియట్గా మెడికల్ ప్రాసెస్ అయిపోయి చేసే బాడీలు 3 days 4 daysలో కూడా వస్తాయి. సో ఇప్పుడు దుబాయ్ లాంటి దేశంలో అంటే యూఏఈలో అయితే మనకు అక్కడ గుండెలు నర్సింహులు అని చెప్పేసి మనకు ఒక ఎన్జిఓ సర్వెంట్ సిద్దిపేట ఆయన చాలా యాక్టివ్గా పనిచేస్తాడు బ్రదర్. వీ హ్యావ్ టు అప్రిషియేట్ హిమ్. ఎందుకంటే మన వాళ్ళు ఎవరైనా తెలంగాణ వాళ్ళు కావచ్చు, తెలుగు వాళ్ళు కావచ్చు, ఈవెన్ ఇండియన్ మైగ్రెంట్స్ ఎనీ పార్ట్ ఆఫ్ సిటీ ఇండియా, సో వాళ్ళ డెడ్ బాడీస్ అన్నీ కూడా పాపం దగ్గరుండి ఆయన రిపాట్రియేట్ చేసి సర్టిఫికేషన్స్, డాక్యుమెంట్స్ ఇవి అవి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అవన్నీ కూడా నిస్వార్థంగా తను సొంతంగా ఖర్చు పెట్టుకొని అవన్నీ చేస్తుంటాడు. సో అట్లాంటిది జరిగినప్పుడు దట్ ఈజ్ ఓకే. కానీ అన్ని దేశాల్లో గుండెల నరసింహ లాంటి వ్యక్తి ఉండాలంటే ఉండకపోవచ్చు బహుశా. సో అక్కడ కొద్దిగా డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయి. రైట్, మనకు మరొక లైన్లో ఉన్నారు, అతని కృతం మనం మాట్లాడదాం. హలో హలో, చెప్పండి మీ పేరేంటి? మీ వాయిస్ క్లియర్ లేదు, కొంచెం సిగ్నల్ ఉన్న ప్లేస్లో నుంచి మాట్లాడరా? ఎస్. సో మీరన్నట్టుగానే అంటే ఇలాంటి ప్రాసెస్ జరిగినప్పుడు కొంతమంది అంటే కొంచెం బాగా సర్కిల్ ఉన్న వరకు తొందర వస్తుంది, లేదంటే మిగతా వారికి ఎవరు తెలియని పర్సన్ అయితే లేట్ అవుతుంది అనేటువంటి అంశాలు కూడా సాధారణంగా వస్తూ ఉంటాయి. ఇంతకుముందు కార్తీక్ అన్నటువంటి అంశాలు కూడా మేబీ అతను అన్న ఉద్దేశంలో ఇదే ఉందనుకుంటా. మేబీ అంటే తెలిసిన వాళ్ళు అయితేనే తొందరగా బాడీని పంపిస్తారు, తెలియని పర్సన్ అయితే అంటే చిన్న కార్మికుడు అయితే అలాంటి వారికి లేట్ అవుతుంది అనేటువంటి అంశాన్ని ఎలా చూడొచ్చు అంటారు? లేదు అంటే ఇక్కడ డిస్క్రిమినేషన్ ఏముండదు సాయి. బేసిక్గా ఏముంటుందంటే నేను చెప్పింది 2 types అనమాట. ఈదర్ రెగ్యులరా ఇర్రెగ్యులర్ మైగ్రెంట్. ఒకవేళ ఆయన రెగ్యులర్ మైగ్రెంట్ అయ్యి వీసా అంతా ఉంది అని అంటే కంపెనీ ఎంప్లాయీ అని అర్థం. కంపెనీ ఎంప్లాయీ అంటే ఆయన ఫ్రెండ్స్ ఉంటారు న్యాచురల్గానే. ఇప్పుడు మనం వర్క్ సైట్ నుంచి అందరం కలిసి ఒకటే బస్సులో వస్తారు, రూమ్లో అందరూ దే విల్ టేక్ దేర్ షవర్, అంత స్నానం చేసిన తర్వాత ఫుడ్ కుక్ చేసుకుంటారు, తింటారు. ఆ టైంలో చాలామందికి ఏంటంటే బాడీ డిహైడ్రేట్ అవుతుంది. సమ్మర్లో ఎక్కువ ఈ కార్డియక్ అరెస్ట్లు, ఈ డెత్స్ జరుగుతుంటాయి. ఎందుకంటే వాళ్ళు డే మొత్తం పని చేస్తుంటారు, ప్రాపర్ అడెక్వేట్ వాటర్ తీసుకోరు. తగినంత వాటర్ తీసుకుంటేనేమో వాళ్ళు బాడీ ఎప్పుడు రెజ్యూనేట్ ఉంటుంది. సో అది తీసుకోకపోగా వాళ్ళ స్వెట్ అంటే బాడీలో నుంచి టోటల్గా స్వెట్ వెళ్ళిపోయేసరికి బాడీ డిహైడ్రేట్ అయ్యి లో బీపీ స్టార్ట్ అయిపోతుంది. ఆ లో బీపీ స్టార్ట్ అవ్వడం వల్ల అదే ఒకటే కాకుండా కిడ్నీస్ మీద కూడా ఎఫెక్ట్ అయ్యి ప్రాపర్గా ఇవన్నీ చాలా హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. అక్కడ అట్లాంటి సమయాల్లో వాళ్ళందరూ ఒకవేళ ఫ్రెండ్స్ అందరూ ఉన్నప్పుడేమో ఇట్లాంటి సంఘటనలు జరిగితే ఇమీడియట్గా ఫ్రెండ్స్ ఇన్ఫార్మ్ చేస్తారు కంపెనీకి. ఒకవేళ హాస్పిటలైజ్డ్ అయితే హాస్పిటల్ ఇమీడియట్గా అక్కడ ప్రాసెస్ అంతా చేసేస్తారు. ఏదైనా ఇదైతే జరగడం జరిగితే అప్పుడు అట్లాంటి టైంలో మనకు 3-4 days హార్డ్లీలో మనకు డెడ్ బాడీ రిపేర్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎక్కడ ఇర్రెగ్యులర్ అయితేనే, ఇర్రెగ్యులర్ అంటే మనం కల్లివల్ అంటాం అరబిక్లో, మన వాళ్ళందరూ ఇర్రెగ్యులర్ అంటే తెలియదు. ఇది మనకు ఇమిగ్రేషన్ భాషలో ఇర్రెగ్యులర్ మైగ్రెంట్ అంటున్నాం. మామూలుగా అరబిక్ భాషలో చెప్పాలంటే కల్లివల్ అంటే ఇంక వీసా లేదు, పాస్పోర్ట్ లేదు, ఏం లేదని అర్థం. సో ఈ కల్లివల్లి మైగ్రెంట్స్ అనేటటువంటిది పెద్ద ఇది. వాళ్ళకి అప్పుడప్పుడు అమ్నెస్టీ అని ఆ దేశ వాళ్ళు ఒక స్టాటిస్టిక్స్ తీసుకుంటారు. మన దేశంలో ఎంతమంది ఎంట్రీ అయ్యారు, వీళ్ళందరూ ఎగ్జిట్ అవ్వని వాళ్ళు ఎంతమంది ఉన్నారో లిస్ట్ తీస్తారు. తీసినప్పుడు 1,00,000 మంది 70,000 మంది అన్నప్పుడు ఎవ్రీ 3 yearsకి ఒకసారి 4 yearsకి ఒకసారి ఆమ్నెస్టీ అని డిక్లేర్ చేస్తారు. అంటే క్షమాభిక్ష గ్రాంట్ అంటారు దాన్ని జనరల్గా. మీరందరూ మీ స్వదేశాలకు వెళ్ళిపోండి అని నామినల్ ఫైన్ పెట్టేసి మీ దేశాలకు మీరు వెళ్ళిపోండి అని చెప్తారు. లేదా ఇప్పుడు మలేషియాకి మేము లాస్ట్ టైం వెళ్ళాం. మలేషియా లాంటి దేశంలో ఏం చేసినారంటే యూ కెన్ రెగ్యులరైజ్ యువర్ సెల్ఫ్. అంటే నువ్వు మళ్ళీ కూడా ఒక కంపెనీ జేపీఆర్ రెడ్ లాంటి కంపెనీ ఏదైనా ఉందనుకోండి, ఆయన స్పాన్సర్ చేస్తే మళ్ళీ ఈ కెన్ బికమ్ ఏ రెగ్యులర్ మైగ్రెంట్ అక్కడ. సో ఆ టైప్లో కూడా మనకు అవకాశాలు ఉంటాయి. ఒకసారి మరొక లైన్లో ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. హలో సంతోష్ గారు. కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. ఎస్, జేపీ రెడ్డి గారు మీరు చెప్పండి. అంటే గల్ఫ్కి వెళ్ళిన వారు అందరు ఎంప్లాయీగానే వెళ్తారా, లేకుంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి ఎంప్లాయీగా సెటిల్ అయ్యేమన్న కంపెనీస్ పెట్టుకునే అలాంటి కేసెస్ ఏమైనా చూసారా? అలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయా? అలాంటి కేసెస్ అయితే జనరల్గా ఉండవు. ఇక్కడి నుంచి ఎంప్లాయీకి వెళ్ళి అక్కడ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసే మోస్ట్లీ తక్కువ కేసెసే ఉంటుండొచ్చు. బట్ ఎక్కువ అయితే ఇప్పుడు మనకి ఏదైనా బిజినెస్ ఆపర్చునిటీ ఉంది, ఇన్వెస్ట్మెంట్ పెట్టగలము అని అనుకున్నప్పుడే ఇన్వెస్ట్మెంట్కి వెళ్తాము. అక్కడ మనకు సూటబుల్ బిజినెస్ ఉంటే అక్కడ వాళ్ళ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అక్కడ ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత ఉంటుంది ఏంది అనేది ఒక అనాలిసిస్, బిజినెస్ మ్యాన్గా అనాలిసిస్ చేసుకొని ఇఫ్ యు ఆర్ సూటబుల్ దెన్ యూ కెన్ గో ఫర్ ది ఇన్వెస్ట్మెంట్. బట్ అలాంటి కేసెస్ అయితే ఉండవు. అంటే ఎవరైనా ఒక ఎంప్లాయీ అయితే అక్కడికి వెళ్ళి ఆ బిజినెస్ చేసే దాని మీద గ్రిప్ సంపాదించి
ఇంకే ఆయనకి ఎవరైనా ఫైనాన్షియల్ సపోర్ట్ చేసి ఇంకేదన్నా చేస్తే అప్పుడు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఒక ఫైనాన్సర్ కానీ ఇంకెవరన్నా చూసుకొని అప్పుడు అక్కడికి వెళ్ళి బిజినెస్ పెట్టుకుంటారు. ఎందుకంటే బికాస్ ఈజ్ ఆల్రెడీ నోన్ అబౌట్ ది ప్రీవియస్ బిజినెస్. అప్పుడు ఆ కేసెస్ ఉంటాయి. కానీ అక్కడ జనరల్గా ఎంప్లాయీ వెళ్ళి అక్కడ ఇప్పుడు దేవేందర్ గారు అన్నట్టు అక్కడ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇక్కడ గల్ఫ్లో. అంటే ఒక వేరే ఇల్లీగల్ ఇమిగ్రెంట్ని మళ్ళీ లీగల్ మైగ్రెంట్గా చేయాలంటే అక్కడ ఉన్న ఎవరైనా కంపెనీ స్పాన్సర్ చేస్తే అట్లాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి అక్కడ. కానీ జనరల్గా ఇక్కడైతే లేవు ఆఫ్రికాలో. బట్ పోయేటప్పుడే చూసుకొని వెళ్ళాలి. గవర్నమెంట్ నామ్స్ ఖచ్చితంగా వాళ్ళ లోకల్ గవర్నమెంట్ నామ్స్ ఖచ్చితంగా ఫాలో కావాలి. అదర్వైజ్ చాలా బిగ్ ప్రాబ్లమ్స్లో పడతారు. ఎస్. సో ఒక కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్తో మనం మాట్లాడదాం. హలో. హలో. ఎస్ చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మోహన్ రెడ్డి జంగంపల్లి నుండి అండి, కామారెడ్డి జిల్లా. ఎస్ మోహన్ రెడ్డి గారు చెప్పండి, మీ సమస్య ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజనీతి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే గల్ఫ్ ఘోష ప్రజలకు వినిపిస్తున్నందుకు. నమస్తే దేవేంద్ర అన్న, నంగి దేవేంద్ర రెడ్డి గారికి. నమస్తే మోహన్ రెడ్డి గారు. అన్న, ఈ మన ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదు గల్ఫ్ వారి విషయంలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా గల్ఫ్ లో ఎన్నో కష్టాలు ఓర్చుకుంటూ, ఎన్నో బాధలు భరించుకుంటూ, ఎండకెండి చలికి చస్తూ, భార్య పిల్లలను వదిలేసి, ఇల్లును ఊరును వదిలేసి గల్ఫ్ ఏదో బతుకుదామని గల్ఫ్కు పోతే అక్కడ ఎన్నో కష్టాలు పడి ఎంతో ఇంతో డబ్బు సంపాదించి టయానికి తిండి లేకుండా ఆరోగ్యం నశించిపోయి బీపీలు పెరిగి హార్ట్ అటాకులు వస్తూ యువకులు ఎంతో మంది చనిపోతుంటే అక్కడి నుంచి పంపించిన డబ్బు మన తెలంగాణకు వచ్చే డబ్బు ఎన్నో కోట్లు ఉన్నదండి. ఆ డబ్బు ద్వారా మన తెలంగాణ ఎంతో కొంత బాగుపడుతుంది కదా గల్ఫ్ వారి ద్వారా. అలాంటప్పుడు మరి అక్కడ చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకు ఒక ఎన్ఆర్ఐ సెల్లో ఇట్లాంటివి ఏర్పాటు చేసి వాళ్ళని డెడ్ బాడీలు తెప్పియాలని, అక్కడ సరి అయిన జీతం లేక ఏజెంట్ల ద్వారా పోయి మోసపోయి ఆ కంపెనీలో జీతం చాలలేక అప్పులు కట్టలేక బయటకెళ్ళి ఏదో పని చేసుకుందామని దురాశతోటి బయటకెళ్ళిన వాళ్ళు పట్టుబడి ఎన్నో రకాల జైల్లో అనుభవిస్తారు. వాళ్ళను కూడా తీసుకొచ్చే చిత్తశుద్ధి కూడా గవర్నమెంట్ కు లేదు, తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యంగా లేదు. ఓ కేరళ గవర్నమెంట్ చూసుకుంటే ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తుందండి. వాళ్ళలాగా వీళ్ళు ఎందుకు చేయరు? వీళ్ళకి ఎప్పటికీ స్వార్థము, కుటుంబ రాజకీయాలు ఇవే అవసరమా వీళ్ళకి? అసలు నాకు అర్థం కాదండి దేవేంద్ర రెడ్డి గారు. ఇప్పుడు జంగంపల్లిలో ఒక అబ్బాయి 1 year అవుతుంది జైల్లో, అబుదాబి జైల్లో పడిండు ఎర్రన్ సాయిలో అని. చాలా పూర్ పరిస్థితి, ఆయనకు భార్య పిల్లలు ఉన్నారు. ఎట్లాంటి అంటే రెక్కాడితే డొక్కాడలేని పరిస్థితిలో అప్పులు చేసుకొని గల్ఫ్ పోయిండు. జీతం లేక బయటకెళ్ళి ఎక్కడో ఏమో మిస్అండర్స్టాండింగ్ అని పాస్పోర్ట్ తీసుకొని బయటకు వచ్చిండు ఇంటికి వద్దామని. మొన్న కరోనా విషయంలో, కరోనా స్టార్ట్ అయినప్పుడు ఎయిర్పోర్ట్ లకు పోయిన తర్వాత అతన్ని ఏం రీజన్ అతను తెలియదు పట్టుకొని పోలీసు వాళ్ళు పట్టుకొని అబుదాబి జైలు వేసింది. దానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి ఎవరు పట్టించుకుంటూ లేరు. ఇట్లాంటి గవర్నమెంట్ ఉంది. అసలు గల్ఫ్ గురించి ఏం ఆలోచిస్తుందో అర్థమైతలేదు నాకు. రైట్, థ్యాంక్ యూ మోహన్ రెడ్డి గారు. సో చెప్పండి దేవేందర్ రెడ్డి గారు, తను అన్నట్టే కూడా ప్రభుత్వం గల్ఫ్కి వెళ్ళేటువంటి కార్మికులకు సంబంధించి ఎందుకు సమస్యలు పరిష్కారం చేయదు అంటే, ఇక్కడ ఒక కరెక్ట్గా మనం మాట్లాడాలంటే అసలు ప్రభుత్వం కరెక్ట్గా సమస్యలు పరిష్కారం చేస్తే అసలు వీరందరూ అక్కడికి పోవాల్సిన అవసరం ఉండదు నాకు తెలిసి. ఇప్పుడు మోహన్ రెడ్డి అక్కడ బహ్రెయిన్లో ఈ వాజ్ వర్కింగ్ యాజ్ ఏ సీనియర్ టెక్నీషియన్. ఐ థింక్ ఎలక్ట్రికల్ ఫీల్డ్లో ఈ వాజ్ ఇన్ ఏ పొజిషన్ ఆ ఫోర్మెన్ ఏదో అంటారు, మంచి పొజిషన్లోనే పనిచేస్తుండే. సో మేమందరం కూడా అక్కడ కలిసి కార్మికులకి వాళ్ళ క్యాంపుల్లోకి విజిట్ చేసేవాళ్ళం. లాస్ట్ 8 years ఎగో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అక్కడ ఒక ఒలింపిక్ క్యాంప్ అనేది ఒకటి ఉండేది. ఆ క్యాంప్ పక్కన సంథింగ్ ఏదో ఉండే జక్కుల భాస్కర్ అని ఒక యంగ్స్టర్, 24 years ఓల్డ్ యంగ్స్టర్, ఎస్ఎస్ నగర్ అని మన కామారెడ్డి జిల్లా ఇప్పుడు ప్రజెంట్గా కామారెడ్డి కాన్స్టిట్యున్సీ, అది ఎస్ఎస్ నగర్ మండలం. 24 years యంగ్ చాపు కార్డియాక్ అరెస్ట్తో చనిపోయాడు. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభుత్వం కనీసం ఆ కుటుంబాన్ని ఆదుకోలేదు, ఆ కుటుంబానికి ఏమీ చేయలేదు. మేము దగ్గరుండి ఆ డెడ్ బాడీని రిపాట్రియేట్ చేయించేసి ఆ డెడ్ బాడీని పంపించి మేమందరం అంతా ఫ్రెండ్స్ అంతా కలిసి మేము కాంట్రిబ్యూట్ చేసి ఆ కుటుంబానికి ఒక 70,000-80,000 రూపాయలు ఇస్తే అప్పుడు మన ఎల్ఆర్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి గారు ఎవరు ఉండే ఆయన తీసుకెళ్ళి ఇచ్చిండు.
సో అంటే ఇట్లా మేమందరం ఏదో మనం మనస్ఫూర్తి వేసుకొని చేసి కొంత చేస్తే కనీసం ప్రభుత్వం ఈరోజు మోహన్ రెడ్డి మాటల్లో ఆవేదన ఏంటంటే మేము ఇంతమంది మీ ఇలా గల్ఫ్లో లక్షల మంది మీ ఈరోజు మా కుటుంబాలను వదిలేసి భార్య పిల్లల్ని వదిలేసి మేము ఈరోజు అక్కడ వెళ్ళి పనిచేస్తుంటే కనీసం ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి లేదు, కనీసం ఆ బాధ్యత కూడా లేదు, మేము ఉన్నామన్న భరోసాను కూడా ఇవ్వట్లేదు. ఏదైనా దురదృష్టం ఏదైనా జరిగితే మా కుటుంబాలకి భరోసా ఎవరు? ఈరోజు వాస్తవంగా వాళ్ళ మాటలు ఏంటంటే వాళ్ళు ఈరోజు కష్టపడి డబ్బు సంపాదించుకొని కుటుంబాన్ని బాగు చేసుకుంటున్నారు తప్ప ఎవరు కూడా మా కుటుంబానికి మీరు నేను ఇల్లు కట్టుకుంటే నాకు 10 లక్షలు లోన్ అని ప్రభుత్వాన్ని అడుగుతలేరు, లేకపోతే నేను ఇంట్లోనే ఉంటే నాకు పెన్షన్ ఇవ్వమని ఎవరు అడుగుతలేరు, రూపాయి కిలో బియ్యం ఇవ్వమని అడుగుతలేరు. వాళ్ళు సంపాదించి పంపిస్తున్న డబ్బుల్లో ట్యాక్స్ రూపేనా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. భారత ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ 18% జిఎస్టీ రూపంలో వాళ్ళు ఇలా ₹1,00,000 పంపించినా వాళ్ళు ఇలా ట్యాక్స్లు కడుతున్నారు. కానీ ఎన్ఆర్ఐకి మాత్రం ఇక్కడ ఎగ్జామ్షన్ లేదు కదా. ఈరోజు ఇది ఎన్ఆర్ఐ ఫండ్స్ ఫలానా సాయి పంపించిన ఈ ₹1,00,000 18% ఆయనకు డిస్కౌంట్ ఇచ్చేసేయండి అని చెప్పి నీకు 18,000 రిటర్న్ ఇస్తలేరు కదా నువ్వేమనుకుంటే. సో అట్లా ఈరోజు ఆ డబ్బు రూపంలో కూడా ఇలా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది తప్ప చనిపోయినటువంటి కార్మికులకు కానీ దురదృష్టవశాత్తు యాక్సిడెంటల్గా ఏదైనా ఆర్గాన్స్ కోల్పోయినటువంటి వాళ్ళకి కానీ ఇలా ప్రభుత్వం పట్టించుకోకపోవడం. తర్వాత మోహన్ రెడ్డి వాళ్ళ విలేజ్ నుంచి ఒక అతను ఇలా జైల్లో ఉన్నాడు, వాళ్ళకి లీగల్ ఎయిడ్ కూడా ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది. అంటే కనీసం ఆ ప్రజాప్రతినిధి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా పట్టించుకోకపోవడం, ఆ బాధ ఆయన మాటల్లో మనకి ఇలా స్పష్టంగా కనబడుతుంది. ఈరోజు మీకు ఒక లీగల్ సెల్ లేదండి. ఇలా ఇంత 15 అంటే ఒక 30 లక్షల మంది మైగ్రెంట్స్ ఉంటారు మన వాళ్ళు తెలంగాణ రాష్ట్రం నుంచి. ఇవాళంటే గల్ఫ్లోనే 15 లక్షల మంది పనిచేస్తున్నారు. వివిధ దేశాలలో పనిచేసే వాళ్ళు ఇంకొక 10-15 లక్షలు ఉంటారు. ఇంతమంది పనిచేస్తుంటే కనీసం ఈరోజు ఒక ఎన్ఆర్ఐ వింగ్ ప్రాపర్గా లేదు, ఒక లీగల్ సెల్ లేదు. అక్కడ ఏమైనా జరగడానికి జరిగితే ఇవాళ విద్యార్థులు వెళ్తున్నారు వివిధ దేశాలకి, ఆ పిల్లలకి అక్కడ ఏదైనా జరగడానికి జరిగి అక్కడ ఏదైనా జైల్లో ఉంటే కనీసం వాళ్ళకి ఎవరిని అప్రోచ్ కావాలనో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇవాళ ఒక టోల్ ఫ్రీ నెంబర్ లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఆర్ఐ డిపార్ట్మెంట్ ఉంది. ప్రవాసీలు మీరు ఎక్కడున్నా కూడా మీకు ఏదైనా ఇబ్బంది అవుతే జస్ట్ మీరు ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి, లేకపోతే ఒక ఫోన్ చేయండి, లేకపోతే ఈ వాట్సాప్ నంబర్ ఇస్తున్నాం దీంట్లో రీచ్ అవ్వండి అని చెప్పే దాఖలాలు ఇచ్చే భరోసా కూడా ఈరోజు ప్రభుత్వానికి లేదంటే ఈ దరిద్ర ప్రభుత్వం ఇంకా ఎన్ని రోజులు ఇట్లా యాక్ట్ చేస్తుందని ఇలా ప్రతి ఒక్కరు ప్రవాసీలందరూ ఇట్లా మండిపడుతున్నారు ఈరోజు. అందుకనే మిమ్మల్ని ఇంత అప్రిషియేట్ చేస్తున్నారు. ఏంటంటే రాజ్ న్యూస్ అనేటటువంటి ఒక ఛానల్ ఇవాళ మా కోసం మా 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 లైవ్లీహుడ్ మీద ఈరోజు మీరు ఒక డిస్కషన్ పెట్టినరు. నిజంగా ధన్యవాదాలు మీ మేనేజ్మెంట్. కానీ ప్రతి ప్రవాసీ నాకు పర్సనల్ కూడా కొన్ని 100 మంది మెసేజ్ చేస్తూ ఉన్నారు. అట్లీస్ట్ మా గోస వినే దానికి ఒకరు ఉన్నారు. ఎందుకు వారి పైన ఎందుకు ప్రభుత్వానికి అంత చిన్న చూపు అంటారంటే అక్కడే ఉండి ఓట్లు వేయరు కాబట్టనా? అంటే మా అధ్యక్షులు బండి సంజయ్ గారు చాలా సందర్భాల్లో చెప్తారు, బహుశా మీరు అందరు వినుంటారు. ఇక్కడ కేసీఆర్ గారే ఒక పెద్ద ఏజెంట్ ఉండే గల్ఫ్కి. అందుకే ఆయన గల్ఫ్ మీద మీకు ఎప్పుడు కూడా చూడండి, గల్ఫ్ అంటేనే ఆయనకి ఇట్లా మండిపడుతుంటాడు. ఎందుకంటే ఆయన జీవన విధానం సాగిందే గల్ఫ్ మీద అని చెప్పేసి చాలా మంది చరిత్ర చెప్తుంది. మనం ఇప్పుడు సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీ ఎల్లాడిపేట మండలి పోతే అక్కడ మీకు అక్కడ నుంచి మొదలయ్యి ప్రతి చోట ఆయన గురించి చెప్తా ఉంటారు. ఇక మా అధ్యక్షులు బండి సంజయ్ గారు అయితే మొత్తం చరిత్రనే చెప్తారు ఆయన గురించి. సరే, ఇక ముఖ్యమంత్రి గారు గతంలో ఏం చేసిరో కనీసం సరే అది ఏం చేసినావో ఏం బతికినావో దాన్ని అప్ టు యూ. బట్ అట్లీస్ట్ ఇప్పటికైనా కనీసం ఇవాళ ప్రవాసీల పట్ల గల్ఫ్ కార్మికుల పట్ల ఒక మంచి విధేయతను నువ్వు చాటుకొని వాళ్ళకి భరోసాగా నేను ఉన్నానని ఒక మాట చెప్పి ఈరోజు వాళ్ళందరికీ ఇంకా అవసరమైతే వాళ్ళు ఇవాళ 50,000 సంపాదించే ఒక ప్రవాసీయుడు ఉన్నాడంటే ప్రభుత్వం 10 లక్షల రూపాయలు వాళ్ళకి కుటుంబానికి నువ్వు ఏదైనా పెట్టుకో, నామినల్ బ్యాంక్ వడ్డీ రూపంలో నువ్వు చెల్లించుకో అని చెప్పి అన్కండిషనల్ లోన్స్ కూడా ఇవ్వాలి. ఆ అన్కండిషనల్ లోన్స్ ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని ఇవ్వాలంటే ఒక గల్ఫ్ బోర్డు లాంటి ఒక బోర్డు కావాలి. ఈరోజు అట్లాంటి గల్ఫ్ బోర్డు లాంటిది వస్తే మెనీ ఫెసిలిటీస్ ఉంటాయి. ఇవాళ ఒక గల్ఫ్ బోర్డు లేదు, ఎన్ఆర్ఐ పాలసీ లేదు, ఒక సిస్టమ్ లేదు. ఇవాళ కేరళ లాంటి రాష్ట్రం, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో ఒక అద్భుతమైనటువంటి పాలసీలు ప్రవాసీల కోసమే. మళ్ళీ వాళ్ళ ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మనోళ్ళు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంత దాదాపు 15 మంది 20 మంది ఎమ్మెల్యేలు అటాటు తిరుగుతుంటారు గల్ఫ్ పోయి. కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా క్యాంపులకు పోడు. మళ్ళీ ఏం అడుగుతారో, ఏం కొడతారో, ఏం తిడతారో అని ఎవ్వరు కూడా కనీసం అటువైపు చూడరు. ఆ దేశాలకు పోయినప్పుడు ఎట్లున్నారు ఏంది కనీసం పట్టించుకునే నాతుడు కూడా లేడు. తెలంగాణ రాకముందుకు తెలంగాణ ఉద్యమ సమ్మేళనం కూడా చాలా సార్లు సభల్లో విన్నట్టు నాకు గుర్తు కేసీఆర్ గారు కూడా ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత గల్ఫ్ కోసం మనకు ఉండదు, బయటి దేశాలకు పోవాల్సిన పరిస్థితి లేదు, మొత్తం మన దగ్గర దొరుకుతాయి అనేటువంటి చెప్పిన పరిస్థితి. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందంటారా? ఇప్పుడు ఇంకా ఎక్కువైంది, మైగ్రేషన్ ఇంకా పెరిగింది. ఇప్పుడు సమస్యలు కూడా పెరిగినాయి. అప్పుడైనా కనీసం భయానికో భక్తికో ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజు మాకు తెలంగాణలోకి అన్యాయం చేస్తే
చేస్తామంటే కనీసం ఆంధ్రోళ్ళు ఇంతో అంత ముందుకు వచ్చి ఆ రోజు వాస్తవంగా కేస్ టు కేస్ బేసిస్లో అక్కడ చనిపోయిన కార్మికుల కుటుంబాలకి 1-2 లక్షల రూపాయలు ఆ కేస్ టు కేస్ బేసిస్లో వాళ్ళు ఎక్స్గ్రేషియా ఇచ్చారు ఆ కుటుంబానికి. సో అప్పట్లో పాపం షబ్బీర్ అలీ గారు ఇట్లా అమ్నెస్టీలు ఉంటే ఆయన వెళ్ళి వర్క్ చేసిండు. సో ఒక చరిత్ర ఉన్నది. ఈరోజు కనీసం ఆ పరిస్థితి కూడా లేదు, డెలిగేషన్ లేదు, ఇట్లాంటి బాధాకరమైనటువంటి విషయాలు కనీసం ఒక అవగాహన ఈరోజు ఆఫ్రికన్ లాంటి దేశాలకి ఇప్పుడు జేపీఆర్ రెడ్డి గారు చెప్తుంటే కానీ మనకు అక్కడ సిస్టమ్ ఏందనేది ఎక్కువ అర్థం కావట్లేదు. ఏదో ఒక సామాన్యుడికి ఏం అర్థం అవుతుంది, మనమే ఎప్పుడు చూసినా మనమే ఆన్లైన్ ఉండేటోళ్ళమే, మనకి ఇంకా సబ్జెక్ట్ తెలియకపోతే ఒక సామాన్యుడికి ఏం అర్థమవుతుంది విదేశాల గురించి. సో ఇట్లాంటి సిస్టంలో ఒక డొమైన్ ప్రాపర్గా లేకపోవడం అనేది ఒక బాధాకరమైన విషయం. ఈరోజు ఇంత పెద్ద కాస్మోపాలిటన్ సిటీ, ఇంత పెద్ద సర్ప్లస్లో మనం ఈరోజు స్టేట్ని బైఫర్కేట్ చేసుకున్నాం, ఈరోజు మళ్ళీ డెఫిషియట్లకు తీసుకుపోయిండు, అయినా కూడా ఇవాళ ఎవరికి ఏం న్యాయం లేదు, ఎవరు సుఖంగా లేరు ఈ తెలంగాణ రాష్ట్రంలో. సో ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఈ పరిపాలన సాగుతున్నందుకు చాలా బాధపడాల్సిన పరిస్థితి. ఇవాళ తెలంగాణ ప్రజలు ఇక్కడుండే కాదు, తెలంగాణ బిడ్డలు ప్రవాసీలు కూడా ఇవాళ బాధపడుతున్నటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి ధృతరాష్ట్ర పాలనని అంతమొందించాలని చెప్పి ఇవాళ ప్రవాసీలు కూడా కంకణబద్దులయ్యారు. డెఫినెట్గా ప్రవాసీలను పట్టించుకోకపోతే మాత్రం ఇవాళ అప్రాపరేట్ పనిష్మెంట్ మాత్రం టీఆర్ఎస్ గవర్నమెంట్ డెఫినెట్గా ఉంటుంది. సో జేపీఆర్ గారు మీరు చెప్పండి, అంటే గల్ఫ్కి వెళ్ళిన వారు చాలా మంది సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, సమస్యలతో కూడుకున్న వారు కూడా ఉన్నారు. ఓకే, సో అది పక్కన పెడితే ఆఫ్రికన్ కంట్రీకి కనుక చూస్ చేసుకుంటే ఇక్కడున్న వాళ్ళు ఎక్కువ డబ్బు సంపాదించడానికి కోసం కానీ సెటిల్ అవ్వడం కోసమే కానీ ఆఫ్రికన్ కంట్రీస్కి వెళ్తే ఎలాంటి వాటిని చూస్ చేసుకోవాలి, అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అక్కడ బిజినెస్ ఆపర్చునిటీస్ నేను అన్నట్టు ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అయితే తక్కువ. సరే మన వాళ్ళు కొంతమందిని స్పెషల్ కోటా కింద వాళ్ళ వీసా కోటా ఉంటుంది, అందులో విత్ ఇన్ రిస్ట్రిక్టెడ్లో వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఎక్కువగా మన వాళ్ళు ఉండేది మైనింగ్, అగ్రికల్చర్, ఇంకోటి వచ్చేసి ఐఎమ్ ఇన్ టు ది బోహోల్ డ్రిల్లింగ్. బోహోల్ డ్రిల్లింగ్ ఉంటుంది, లిక్కర్ బిజినెస్లు ఉన్నాయి. సో సర్వీస్ సెక్టర్ అంటే తక్కువ, ఒక సౌత్ ఆఫ్రికా, కొంత జాంబియా, కొంత ఏరియా వరకు సాఫ్ట్వేర్ ఇలాంటివి ఉన్నాయి, బట్ చాలా లిమిటెడ్. సో చూజ్ చేసుకునేటప్పుడు ఏంటంటే నీకు ఇక్కడ ఎక్స్పర్టైజ్ ఉందా లేదా అది ముందు చూసుకోవాలి. నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ప్రాపర్గా పెడుతున్నావా లేదా అది చూసుకోవాలి. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే నేను ముందు చెప్పినట్టు ఏదో విజిట్ వీసా మీద వెళ్ళి అక్కడ ఏదో ఒక ఫర్మ్ స్టార్ట్ చేసేసి అదేదో బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఒక కాన్సెప్ట్లో ఉన్నా అది రాంగ్. మీరు ప్రాపర్గా వెళ్ళండి, ఖచ్చితంగా నీకు అక్కడ ఎవరన్నా అంటే నీకు బిజినెస్ వీసా కావాల్సిన ఆన్ అరైవలా, లేదంటే బిజినెస్ వీసా కోసం వెళ్ళేటప్పుడు అక్కడ ఎవరైనా ఇన్విటేషన్ ఇవ్వడం కానీ అక్కడికి వెళ్ళి కొద్దిగా సెర్చ్ చేసి చూసి అప్పుడు చేయండి. అంతేగాని ఊరికే అట్లా వెళ్ళి చేస్తే అక్కడ కొన్ని లీగల్ ఇష్యూస్ వస్తాయి. సో మీరు అన్నట్టుగానే ఆఫ్రికన్ కంట్రీస్లో చాలా కంట్రీస్ కూడా అక్కడ ఉన్నాయి, మోర్ దెన్ 50 అంటున్నారు. సో అన్ని కంట్రీల్లో వీసాకి సంబంధించి సేమ్ రూల్స్ ఉంటాయి ఆఫ్రికన్కి సంబంధించి, లేదంటే ఒక డిఫరెంట్ ఉంటాయి? ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఒక్కొక్క కంట్రీకి సంబంధించి? లేదు, డిఫరెంట్ కంట్రీస్కి డిఫరెంట్ రూల్స్ ఉంటాయి. వాళ్ళ రీజియన్ బట్టి, వాళ్ళకున్న లోకల్ కండిషన్స్ని బట్టి వాళ్ళు వీసా పర్మిట్ చేయడం చేస్తుంటారు. ఇప్పుడు కొన్ని కంట్రీస్ ఆన్ అరైవల్ వీసాస్ ఉంటాయి, కొన్ని కంట్రీస్ నువ్వు ఇక్కడ నుంచి ప్రీ అప్రూవ్డ్ వీసాస్ నువ్వు ఇక్కడ ఎంబసీస్ ఉంటాయి, వాళ్ళ ఎంబసీస్ ఢిల్లీలో, అక్కడికి నువ్వు ఆన్లైన్లో కానీ లేకపోతే అక్కడికి వెళ్ళడం కానీ దానికి కూడా ఏజెంట్స్ ఉంటారు, వెళ్ళడం కానీ తీసుకొని అక్కడ తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళాల్సిందే. సో ఏజెంట్లు ఎంత శ్రేయస్కరం అంటారు ఆఫ్రికన్ కంట్రీస్కి వెళ్ళడానికి సంబంధించి? ఇప్పటివరకు అయితే పెద్దగా ఈ సెక్టర్లో అయితే మోసాలు అయితే ఏం జరగలేదు వీసాల విషయంలో. అయితే కొందరు మన వాళ్ళు షార్ట్ కట్ కోసం చూస్తుంటారు. అక్కడ ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత వీసా ఎక్స్టెన్షన్ జరగలేదు, ఇంకేదన్నా ప్రాబ్లం వచ్చి ఇంకేదైనా జరిగితే మన వాళ్ళు షార్ట్ కట్ ఏదో కరప్షన్ ఉంది కదా, కరప్ట్ చేసేసి ఏదో చేద్దామని చూస్తే మాత్రం అక్కడ లీగల్ ఇష్యూస్ ఫేస్. అక్కడ నాకు తెలిసి 1-2 ఇన్సిడెంట్లు కూడా అట్లా జరిగినాయి. సో అట్లాంటి పరిస్థితులు తెచ్చుకోవద్దు మనం. ఎందుకంటే సరే గల్ఫ్ అంటే చాలా యాక్సెసిబిలిటీ ఉన్న దేశం, మనకు మన వాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు, లీగల్ ఎయిడ్స్ కానీ ఇంకెవరైనా చేయగలరు. కానీ ఆఫ్రికాలో కొద్దిగా కష్టం, ఎందుకంటే ఇండియన్ కమ్యూనిటీ ఉంటుంది కానీ తక్కువ ఉంటుంది. సో అలా చేయడం అయితే మాత్రం శ్రేయస్కరం కాదు నాకు తెలిసి. అంటే బిట్వీన్ అటు గల్ఫ్ కానీ ఆఫ్రికన్ కానీ చూస్ చేసుకోమని చెప్తే ఇక్కడ వాళ్ళకు ఎలాంటి దాన్ని మీరు చూస్ చేసుకోమని చెప్తారు? సర్వీస్ సెక్టర్ అయితే ఖచ్చితంగా గల్ఫే చెప్తాను. సో ఇక్కడ పర్టికులర్ సెలెక్టివ్ ఎంప్లాయ్మెంట్ మాత్రమే ఇక్కడ ఆఫ్రికాలో ఉంటుంది. సో ఇక్కడ బిజినెస్ ఆపర్చునిటీస్ ఐ టాక్ ఓన్లీ అబౌట్ బిజినెస్ ఆపర్చునిటీ ఇక్కడ వరకు మాత్రం, ఇక్కడ ఆఫ్రికా వాళ్ళ వరకు. ఆఫ్రికాలో
మన వాళ్ళు ఇప్పుడు కొంత బ్రిటిషర్స్ టైమ్స్ నుంచి కూడా మన వాళ్ళు అగ్రికల్చర్ కోసం మన వాళ్ళని తీసుకెళ్లారు అక్కడికి. సో ఇథోపియా లాంటి కంట్రీలో, జాంబియా లాంటి కంట్రీలో స్టిల్ ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది. మన ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి మీరు ఒక 500 acres, 400 acres, 1000 acres ఎవరి స్కోప్ని బట్టి వాళ్ళకి ఇచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు లీజ్కి ఇస్తారు. ఎక్కువ చాలా కంట్రీస్లో ఏంటంటే లీజ్కి ఇస్తారు, దే డోంట్ సెల్. సో మీరు అంటే డిఫరెంట్ ఒకవేళ అక్కడ మీరు ఎక్కడో కొండల్లో గుట్టల్లో ఇచ్చిన ల్యాండ్ని మీరు డెవలప్ చేస్తా అంటే ఒక రకంగా, లేదు ఆల్రెడీ డెవలప్ చేసిన ల్యాండ్ మీకు ఇస్తే ఒక రకంగా, ఒక డిఫరెంట్ వాళ్ళ పాలసీస్ వాళ్ళకు ఉంటాయి. అది ఇక మిగతా ఆపర్చునిటీస్కి వస్తే ఇప్పుడు బోర్వెల్ బిజినెస్, నేను బోహోల్ డ్రిల్లింగ్ బిజినెస్లో ఉన్నాను. అసలు అంటే అక్కడ మనకు కనపడనంత ఏంటంటే మీరు నమ్మరు, కానీ ఆల్మోస్ట్ ఒక 30-35 కంట్రీస్లో మన వాళ్ళు ఎక్స్పాండ్ అయ్యారు. మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఫారెన్ రెమిటెన్స్ వస్తుంది మన గవర్నమెంట్కి. అక్కడి నుంచి మనల్ని పంపిస్తారు. కానీ ఇప్పుడు దేవేందర్ రెడ్డి గారు అన్నట్టు అక్కడ వాళ్ళకి ఏమైనా కష్టాలు వచ్చినా కూడా, అక్కడ అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా కూడా అవి ఫేస్ చేయడానికి మీరు అన్నట్టు ఇక్కడైతే అసోసియేషన్స్ ఇవన్నీ ఉన్నాయి, లీగల్ ఎయిడ్ సంబంధించిన వాళ్ళకు న్యాయం దొరుకుతుంది. కానీ అక్కడ కొద్దిగా ఇప్పుడిప్పుడే అవుతుంది కాబట్టి ఇప్పుడు కొద్దిగా అసోసియేషన్స్ అవి ఫామ్ అవుతున్నారు. ఇక్కడ కూడా లోకల్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. సో వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్. చూద్దాం. అంటే మెంబర్స్ కూడా తక్కువ కాబట్టి రైట్. సో దేవేందర్ గారు, మీరేం చెప్తారు దీనికి సంబంధించి? ఆఫ్రికాకు వెళ్ళేటువంటి వారికి కానీ, లేదా ఆల్రెడీ వెళ్ళున్న వారికి కానీ, గల్ఫ్కు వెళ్ళినటువంటి వారికి కానీ ఏది చూస్ చేసుకోమని చెప్తారు? లేకుంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఎలా ఉండాలని చెప్తారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మైగ్రేషన్ అనేది ఇట్ ఈస్ అ సిటిజన్ రైట్. అది ఒక భారత పౌరుడికి ఉన్నటువంటి హక్కు, మైగ్రేషన్ టు ఎనీ పర్టికులర్ డెస్టినేషన్ కంట్రీ. ఈ దేశం ఆ దేశం అనేటటువంటిది ఏం లేదు. ఒక విద్యార్థి అయితే తనకు నచ్చినటువంటి యూనివర్సిటీ ఏ కంట్రీలో ఉందో ఆ కంట్రీకి వెళ్తాడు. ఇప్పుడు మనం ఎక్కువ చూస్తాం అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూకే, ఐర్లాండ్, ఇప్పుడు తర్వాత మెడికల్ అయితే ఫిలిప్పీన్స్, రష్యాకి, తర్వాత దేర్ ఆర్ సెవరల్ కంట్రీస్ లైక్ యుక్రెయిన్, ఇట్లాంటి కంట్రీస్కి మైగ్రేట్ అవుతూ ఉంటారు. అదే ఒక బ్లూ కాలర్ సెగ్మెంట్ వచ్చేసరికి మనకు బాగా వినిపించేది గల్ఫ్ లాంటి దేశాలకే కార్మికుడు వెళ్ళేటటువంటి అవకాశం ఈజీ వే ఉన్నటువంటిది. సో ఇంకా ఆఫ్రికా లాంటి దేశాలు ఐ డోంట్ నో రియల్లీ, ఐ హావ్ నో ఐడియా మచ్ అబౌట్ ఇట్. వాళ్ళు ఎట్లా ఉంది, వాళ్ళ సిస్టమ్ ఏంటి, స్కేల్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళకి ఆ ప్యాకేజెస్, అకామిడేషన్ ఫెసిలిటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఒకవేళ నిజంగా అది బాగా పుంజుకుని ఉంటే ఈ పాటికి మన వాళ్ళు అక్కడ కూడా ఎక్కువ ఈ బ్లూ కాలర్ సెగ్మెంట్ కూడా వెళ్ళేది. కానీ రెడ్డి గారు అన్నట్టు ఏంటంటే లిమిటెడ్ ఎడిషన్స్లో ఓన్లీ ఇప్పుడు ఆఫ్రికా లాంటి సౌత్ ఆఫ్రికా లాంటి కంట్రీకి అయితే ఎక్కువ ఐటీ ప్రొఫెషనల్స్ వెళ్తున్నారు. సో ఇంకొద్దిగా అగ్రికల్చర్ బేస్డ్ అయితే లైక్ జాంబియా లాంటి కంట్రీస్, లేదా గానా లాంటి కంట్రీస్కో, ఇంకా మిగతా ఆఫ్రికన్ కంట్రీస్కి ఎక్కువ అగ్రికల్చర్ బేస్డ్కి వెళ్తున్నారు బాగా. అక్కడి నుంచి ఇంపోర్ట్ కూడా చేస్తూ ఉన్నారు, క్యాష్ కావచ్చు, ఇంకా మిగతా వాళ్ళ నేచురల్ ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయో అక్కడ బాగా ఈల్డింగ్ వచ్చేటటువంటి వాటిని ఇంపోర్ట్ చేసే బిజినెస్లలో కొంతమంది ఉన్నారు. ఇంకా హోటల్స్, రెస్టారెంట్స్ అంటే ఇట్స్ కామన్, ఇట్ నాట్ దట్ బిగ్ బిజినెస్ హోటల్ ఇండస్ట్రీ అక్కడ. మన వాళ్ళకి ఎందుకంటే మనది ట్రెడిషనల్ ఫుడ్ కనుక మన ఫుడ్ పెద్దగా ఉండదు, ఒక లిమిటెడ్ పీపుల్ ఉంటారు, వాళ్ళే కుక్ చేసుకుంటారు న్యాచురల్గానే. సో అందులో కొంతమంది లిక్కర్ వ్యాపారంలో ఉన్నారు అనేది కొంత నాకున్న సర్కిల్లో కూడా కొన్నిసార్లు విన్నా నేను. కొంతమంది లిక్కర్ బిజినెస్ లో కూడా ఎక్కువగా ఉన్నారు. అన్ని ఆఫ్రికన్ కంట్రీస్ లో మన వాళ్ళు లిక్కర్ బిజినెస్ చేస్తా ఉన్నారు. సో ఆఫ్రికా లాంటి కంట్రీస్ కి కూడా మన వాళ్ళు ఎక్స్పాండ్ అవ్వాలి అనేటటువంటిది కూడా నా ఆశ. ఎందుకంటే మనం ఒక పర్టికులర్ జోన్ లైక్ గల్ఫ్ కంట్రీస్కి, ఒక అమెరికా లాంటి దేశానికి పరిమితం కాకుండా ఇవాళ ప్రతి దేశానికి ఒక సిస్టమ్ ఉంటుంది, ప్రతి దేశానికి ఆ కంట్రీ రిసోర్స్ డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు గల్ఫ్ లాంటి ఎడారి ప్రాంతాలు కూడా అద్భుతమైనటువంటి ఖజూర్ లాంటి ఫ్రూట్ని ఇవ్వగలుగుతుంది, అద్భుతమైన ఫ్యూయల్ అంటే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఉత్పత్తి చేసేంత సామర్థ్యాలు ఆ దేశాల్లో ఉన్నాయి. మొత్తం సముద్రాలు ఉన్నాయి, ఫిష్ లేకపోతే సీ ఫుడ్ డెవలప్మెంట్ చేసేటటువంటి ఒక అద్భుతమైన కాన్సెప్ట్స్ వాళ్ళకు ఉన్నాయి. కనుక ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ఫెసిలిటీ ఉంటుంది కనుక ఏ దేశమైనా ఆ దేశంలో ఉన్నటువంటి రిసోర్సెస్ని, ఆపర్చునిటీస్ని మనం ప్రాపర్గా ఎన్కాష్ చేసుకొని లీగల్గా సార్ చెప్పినట్టు మంచి వ్యాపారం, నువ్వు లీగల్గా వ్యాపారం చేసినంత కాలం నీకు ఏమి ఉండదు, డెఫినెట్గా లాబ్ ద ల్యాండ్స్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటాయి. సో మంచి వ్యాపారం, హెల్దీ బిజినెస్ చేసి హెల్దీగా ఇంకా 10 మందికి ఆపర్చునిటీస్ ఇచ్చి, ఇంకా 10 మందికి ఆ వ్యాపారం పట్ల కూడా అవగాహన కల్పించి, ఎవరైనా కొత్తగా వ్యాపారాలు చేద్దాం అనుకునే వాళ్ళకి కూడా, ఇప్పుడు కేరళైట్స్ వాళ్ళు ఎట్లుంటారు, నాన్ రెసిడెంట్ కేరళైట్స్ అని చెప్పి మనకు నోర్కా అని ఒకటి ఉంటుంది.
నాన్ రెసిడెంట్ ఆఫ్ కేరళైట్స్ అంటారు, కేరళ అఫైర్స్ అంటారు, కేరళైట్ అఫైర్స్. సో ఆ నోర్కా అనేటటువంటిది కేరళలో ఉన్న ఒక అద్భుతమైన పాలసీ అది. అంటే ఫారిన్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆ నోర్కా మీరు ఎనీ టైం టోల్ ఫ్రీ ఉంటుంది, ఈమెయిల్ చేస్తే ఈమెయిల్ ఇమ్మీడియట్గా రెస్పాన్స్ అవుతారు, 24 hours పని చేస్తుంటుంది. అంటే మీకు ఒకవేళ నా గల్ఫ్లో ఫలానా ఇది చేయాలి, వ్యాపారం చేయాలనుకుంటే కూడా వాళ్ళే మీకు సజెషన్ ఇస్తారు. సో అలాంటి డొమైన్ కూడా మనం ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే డెఫినెట్గా ఏ దేశాల్లో ఏ ఆపర్చునిటీస్ ఉన్నాయనేది మనం ఇవాళ ఇంట్లో కూర్చొని తెలుసుకునేటటువంటి అవకాశం. అఫ్ కోర్స్ మనం ఈవెన్ వీ కెన్ బ్రౌజ్ ఇట్ ఇన్ గూగుల్, బట్ గూగుల్ కంటే కూడా మనం వాయిస్ కాల్ ద్వారా మనం వీ కెన్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. అక్కడ ఏమంటే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మనకు అఫీషియల్గా ఎంబసీస్ నుంచి తెచ్చుకోవచ్చు, లేకపోతే మనకు ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి తీసుకోవచ్చు. అధికారికంగా మనము గవర్నమెంట్ మెకానిజం ఉంటుంది కనుక మనం ప్రాపర్ ఇన్ఫర్మేషన్, యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాం. సో ఈ గల్ఫ్కి తర్వాత ఆఫ్రికన్ కంట్రీస్కి కంపేర్ చేసినప్పుడు ఎస్పెషల్గా గల్ఫ్ కంట్రీస్ మనం చెప్తా ఉన్నాం, సరే సమస్యలు ఉన్నప్పటికీ కూడా అక్కడ బిజినెస్లు పెట్టి సక్సెస్ అయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో బిజినెస్ పెట్టడం కూడా ఈజీయే. తర్వాత బ్యాంకింగ్ రంగం కూడా మనకు అద్భుతంగా సపోర్ట్ చేస్తుంది గల్ఫ్లో. సో మంచి బ్యాంక్స్ ఉన్నాయి, వీళ్ళు మంచి ట్రాన్సాక్షన్స్ హెల్దీగా లీగల్గా ప్రాపర్గా బిజినెస్ చేస్తే మన వాళ్ళే, మన తెలంగాణ వాళ్ళు కావచ్చు, తెలుగు వాళ్ళు కావచ్చు, బ్రహ్మాండంగా సెటిల్ అయిపోయినారు, అక్కడ ఇండ్లు కట్టుకున్నారు, ఇండ్లు కొనుక్కున్నారు, బ్రహ్మాండమైన రియల్ ఎస్టేట్ బిజినెస్లు చేస్తున్నారు, రెస్టారెంట్లు ఉన్నాయి, ఎలక్ట్రికల్ కంపెనీస్ ఉన్నాయి, బిల్డింగ్ మెటీరియల్స్ కంపెనీస్, సప్లైస్ కంపెనీస్ ఉన్నాయి, ఇట్లా రకరకాల వ్యాపారాలు ఉన్నాయి, మ్యాన్ పవర్ సప్లైస్ కంపెనీస్ ఉన్నాయి. మనకి ఇంకొక ఫ్రెండ్ ఉన్నారు అక్కడ, మన ధర్మపురికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి మనోజ్ పటేల్ అని. ఆయన మనకు ఇప్పుడు ఎవరైనా కొత్త కంపెనీ ఏర్పాటు చేయాలి అని అనుకుంటే మీరు ఇఫ్ యూ కెన్ కాంటాక్ట్ హిమ్, ఈ విల్ గివ్ యూ 100% యాక్యురేట్ ఇన్ఫర్మేషన్. సో ఆయనకి ఆ లోకల్గా అటార్నీ రైట్స్ ఉన్నాయి ఆయనకి గల్ఫ్ కంట్రీస్, గల్ఫ్లో ఎస్పెషల్గా దుబాయ్లో. ఇప్పుడు మనకి చాలా మందికి తెలియదు ఎక్కడ పోవాలా, ఏ కంపెనీ పెట్టాలా, స్పాన్సర్ ఎవరు, దీనికి ఎక్కడ ఎవరిని అప్రోచ్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. సో ఆ మనోజ్ పటేల్ లాంటి వ్యక్తిని మనం కాంటాక్ట్ చేయగలిగితే సో ఆయన ఈజీగా మనకి ఫింగర్ టిప్స్, మనం ఎక్కువ 10 మందిని కలవాల్సిన అవసరం లేదు. సో ఆయనకే లోకల్ అటార్నీ రైట్స్ ఏవో ఉన్నాయి, ఆయన్నే సంతకం పెట్టి ఆయన్నే నీకు కావాల్సినటువంటి స్పాన్సర్ని, తర్వాత నీకు కావాల్సినటువంటి ఆఫీస్ సెటప్ని, ఆ వీజాస్ని అన్నీ ఇచ్చే ఒక సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి మనోజ్ పటేల్. సో అట్లా చాలామంది ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కరు ఉంటారు గల్ఫ్లో కూడా. సో మనకు అంటే ఇప్పుడు కేరళ వారిని నమ్మము, లేకపోతే ఇంకోరిని నమ్మలేం. అదే మనవాడంటే మనం కొద్దిగా ఈజీగా నమ్మగలుగుతాం. అదే మన ఆంధ్రాలు కావచ్చు, తెలంగాణ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ ఈజీగా మనకు నమ్మే అవకాశం ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళు ఉండడం కూడా చాలా గర్వకారణం అది. ఎందుకంటే అందరం వ్యాపారాలు చేయడమే కదా, అసలు వ్యాపారాన్ని కూడా ఎట్లా చేయాలని ఒకరు చెప్పే వాళ్ళు కూడా కావాలి. సో అట్లా మనోజ్ పటేల్ ఇవాళ దాదాపు ఒక 400-500 కంపెనీస్ ఆయన ఫ్లోట్ చేయించి అవకాశాలు ఇప్పించాడు అక్కడ. సో అట్లా నేను చాలా మంది కూడా చెప్తుంటాను, మీరు ఒక ఎంప్లాయ్మెంట్ కోసమే చూడకండి, మీరు కేపబుల్, మీరు నిజంగా ఒక 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు పెట్టే కెపాసిటీ మీకు ఉన్నప్పుడు యూ గో ఫర్ బెటర్ ఆపర్చునిటీ. ఇన్వెస్టర్గా వెళ్ళండి, మంచి వ్యాపారాలు చేయండి. ఎందుకంటే మన దగ్గర మనం ₹1,00,00,000 టర్న్ ఓవర్ చేసినా ఈడ ₹1,00,00,000 మీకు లోన్ కావాలంటే ఇవ్వరు. కానీ అక్కడ మీరు ₹1,00,00,000 టర్న్ ఓవర్ చేస్తే మీకు 1:1 మీకు బ్యాంకింగ్ సపోర్ట్ ఇస్తుంటుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఇన్ గల్ఫ్ కంట్రీస్. సో అట్లా చాలా మందికి ఆపర్చునిటీస్ కూడా అంటే అక్కడ ఫెసిలిటీస్ తెలియక కూడా అమ్మో అక్కడ పోతే నాకు ఓవర్ హెడ్స్ ఎక్కువ అవుతాయేమో, ఆఫీస్ రెంట్లు ఎక్కువ అవుతాయేమో, మ్యాన్ పవర్ కాస్ట్ ఎక్కువ అవుతుందేమో, స్టాఫ్ శాలరీస్ ఎక్కువ అవుతాయేమో అనే ఒక మీమాంసలో ఉంటారు. కానీ అవన్నీ ఏం లేకుండా ఒక మనోజ్ పటేల్ తక్కువ ఖర్చుతోనే చాలా మందికి పెట్టి ఆపర్చునిటీస్ ఇప్పిస్తా ఉన్నాడు. దట్ ఈస్ రియల్లీ అప్రిషియబుల్. అట్లా ప్రతి ఒక్కరు కూడా ఆపర్చునిటీస్ని వాడుకోవాలి. మనకు గల్ఫ్ అనేది తక్కువ. ఇప్పుడు మీరు కేరళ రాష్ట్రాన్ని తీసుకుంటే కేరళలో ఆల్మోస్ట్ 60-70% ఆఫ్ పాపులేషన్ మీ గల్ఫ్ కంట్రీస్లోనే ఉంటారు. మీరు యూ కెన్ సీ సమ్ లైక్ బహ్రెయిన్ లాంటి దేశము, ఖతార్, ఒమాన్, లైక్ ఈవెన్ దుబాయ్ అయితే మీకు ఎంటైర్ మీకు గల్ఫ్ ఆ కేరళనే కనిపిస్తుంటుంది. ఈవెన్ మీరు కేరళకు వచ్చి వెళ్ళండి, ఇట్ లుక్స్ లైక్ ఏ గల్ఫ్. అంటే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, సిస్టమ్, ఎవ్రీథింగ్ మొత్తం గల్ఫ్ టైప్లోనే, వాళ్ళ స్టైలు, లైఫ్ స్టైలు, ఎవ్రీథింగ్ ఆ టైప్లో ఉంటుంది. అంటే వాళ్ళు ఓన్ చేసుకున్నారు, కల్చర్ని అంతా అట్లా ఓన్ చేసేసుకున్నారు. ఇంకొక ప్రశ్న, గల్ఫ్ కంట్రీస్లో ఎక్కువగా కార్మికులు ఇండియా నుంచే ఉంటారా? ఎస్, ఎగ్జాక్ట్లీ. సో అయితే ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే, ఎందుకు ఇండియా నుంచే ఉన్నటువంటి కార్మికుల్ని గల్ఫ్ వాళ్ళు చూజ్ చేసుకుంటారు? ఇంత డిమాండ్ ఇండియా వాళ్ళకి ఎందుకు ఉంది? అంటే వాళ్ళ రేటుకి తక్కువగా ఇక్కడ ఉన్న వాళ్ళ కార్మికులు దొరుకుతారనా, లేదంటే ఎక్కువ వర్క్ చేస్తారనా? లేదు, యాక్చువల్గా మనకు సార్క్ దేశాలని 8 ఉంటాయి బ్రదర్. ఇక్కడ మనము భారతదేశము, నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్, భూటాన్, ఇంకేదో ఉంది ఇంకో కంట్రీ, 8 కంట్రీస్ ఉంటాయి అట్లా టోటల్గా. ఆ 8 దేశాలు అంటే ఇంక్లూడింగ్ భారతదేశం, మిగతా 7 దేశాలతో కంపేర్ చేస్తే భారతదేశం యొక్క మైగ్రెంట్ అంటే ఒక వర్కర్ శాలరీయే 30% హైక్ ఉంటుంది. మన దేశం వాళ్ళకి ఎక్కువ పే చేయాలి ఆయన.
సో అయినప్పటికీ కూడా మన వాళ్ళని ఎందుకు ఎక్కువ చేసుకుంటారు అంటే మన వాళ్ళు కమిటెడ్గా పనిచేస్తారు. వాళ్ళకి మన వాళ్ళకి ఒకసారి చెప్పినా వాళ్ళకి 4 సార్లు చెప్పినా ఈక్వలే ఉంటుంది. సో పద్ధతిగా ఉంటారు, సిస్టమేటిక్గా ఉంటారు. ఆన్ టైం మార్నింగ్ 4 గంటలకు లేవాలంటే 4 గంటలకు లేచి నైట్ వండుకున్నది ఉంటే మళ్ళీ ఫ్రిడ్జ్లో నుంచి తీసి డబ్బా పెట్టుకొని బాక్స్ పెట్టుకొని రెడీ అయిపోయి బస్ ఎక్కి కూర్చుంటారు. 5-5:30కి బస్ స్టార్ట్ అయితే 6:30-7 గంటలకు సైట్కి వెళ్ళిపోతారు. 6:30-7 గంటలకు వర్క్ స్టార్ట్ అయితే మళ్ళీ ఈవినింగ్ 6:30-7 వరకు ఓటీ చేసుకొని కంప్లీట్ చేసుకొని మళ్ళీ 7 గంటలకు బస్ ఎక్కితే ఇంటికి వచ్చేసరికి 9 అవుతుంది. అప్పుడు మళ్ళీ వాళ్ళు స్నానాలు చేసుకొని మళ్ళీ ఫుడ్ వండుకొని అప్పుడు తిని మళ్ళీ పడుకొని మళ్ళీ పొద్దున్న లేసి వెళ్ళాలి. దట్ ఈస్ ది రొటీన్ జాబ్. ఇక వాళ్ళు ఇక స్కిప్పింగ్ చేసేది లేకపోతే బంగ్ కొట్టేది అట్లాంటివి ఉండవు. ఇక కనుక ఇండియన్ వర్కర్స్ మీద కావచ్చు, లేకపోతే ఇండియన్ డాక్టర్స్ మీద కావచ్చు, ఇండియన్ ప్రోడక్ట్ మీద కూడా కావచ్చు, ఈవెన్ గల్ఫ్ వాళ్ళకి అపారమైనటువంటి నమ్మకము, గౌరవము, ఒక కాన్ఫిడెన్స్ అయితే డెఫినెట్గా ఉంది. ఇండియన్ బ్రాండ్ ఈజ్ బ్రాండ్ అనేది ఒకటి ఉంది. కనుక మన వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఇస్తుంటారు అనమాట. రైట్. జేపీఆర్ రెడ్డి గారు, ఫైనల్గా మీరేం చెప్తారు అంటే గల్ఫ్ వెళ్ళేటువంటి వారే కానీ సౌత్ ఆఫ్రికా కంట్రీస్కి వెళ్ళాలనుకున్న వారికి కానీ? నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టు ఆఫ్రికా కంట్రీస్లో బిజినెస్ స్టార్ట్ చేయాలన్నప్పుడు వన్స్ నువ్వు అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఫస్ట్ మీరు ఇండియన్ ఎంబసీని కన్సల్ట్ కండి. సో అక్కడ ఉన్న లోకల్ కండిషన్స్ ఏంటి, అక్కడ సెక్యూరిటీ, జనరల్గా ఆఫ్రికా అంటే కొద్దిగా సెక్యూరిటీ థ్రెట్ ఉంటుంది కొన్ని ఏరియాస్లో, కొన్ని సెలెక్టివ్ ఏరియాస్లో. ఎక్కడ తిరగవచ్చు, ఎక్కడ తిరగకూడదు, ఎక్కడ ఎంత థ్రెట్ ఉంది, ఎక్కడ ఏ స్టేట్కి వెళ్తే ఎక్కడ రెబల్స్ ఉంటారు. ఎందుకంటే కామన్గా ఆఫ్రికాలో సో రూలింగ్ జనరల్గా ఒక పార్టీ రూలింగ్లోకి వచ్చిందంటే దిల్ కంటిన్యూ ఫర్ 20 years 30 years. సో ఆబ్వియస్లీ ఆటోమేటిక్గా వాళ్ళు అపోజిషన్ వాళ్ళు కొంత రెబల్స్ ఉంటారు. అక్కడ గన్ కల్చర్ ఉంటుంది ఎక్కువ కొన్ని కంట్రీస్లో. సో అన్ని కంట్రీస్లో అలా ఉంటుందని కాదు, అన్ని కంట్రీస్లో ఉండదని కూడా కాదు, గన్ కల్చర్ కూడా ఉంటుంది. మన వాళ్ళు తిరిగేటప్పుడు కానీ ఏదైనా కానీ కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలి. ఫస్ట్ మనం ఏంటంటే ఏదైనా ఉంటే ముందే మనం బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడే మనం ఇండియన్ ఎంబసీ కానీ అక్కడ మనం కన్సల్ట్ అవుతే వాళ్ళు చెప్తారు, ఓకే ఈ సెక్టర్లో ఇది ఉంది. కొంతవరకు వాళ్ళు రిలేవబుల్ ఇన్ఫర్మేషన్, ఎక్కువ రిలేవబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి అక్కడి నుంచే దొరుకుతుంది. అలా కాకుండా మనకి ఏదో సరే ఎక్కడో నెట్లో కానీ వెబ్సైట్లో కానీ ఎవరో పరిచయం అయ్యి అక్కడ ఎవరో వాళ్ళ సరే అక్కడ లోకల్ నైజీరియన్ ఆర్ జాంబియన్ ఎవరన్నా అక్కడ ఈ ఆపర్చునిటీ ఉంది, మీరు అక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేయండి, మేము మీకు సపోర్ట్ చేస్తాము అని జనరల్గా ఈ మోసాలన్నీ జరుగుతుంటాయి. ఇప్పుడు లైక్ గల్ఫ్లో జరిగినట్టు అక్కడ కూడా జరుగుతుంటాయి. అక్కడ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత కూడా మీకు ఈ ఎన్జిఓస్ ప్రాజెక్ట్ ఇస్తాము, ఈ యుఎన్ ప్రాజెక్ట్ ఇస్తాము. సో అక్కడ హ్యూజ్ అమౌంట్స్ కనబడుతుంటాయి. ఎందుకంటే మన వాళ్ళకి అక్కడ ఎవరు అంత ఈజీగా ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయడానికి అంత ఈజీగా ఎవరికి అంత ఈజీ ఏం కాదు. లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రోడ్స్ కానీ, ఎలక్ట్రికల్ ఇవి పోల్స్ కానీ, సబ్స్టేషన్స్ కానీ, ఇవన్నీ వాళ్ళకి అవి చాలా పెద్ద అది. సో అలాంటి సెక్టర్లు ఏంటంటే మనకు మీ ప్రాజెక్ట్స్ మేము ఇప్పిస్తాము, మీరు రండి, నాకు ఇన్ని డాలర్స్ ఇవ్వండి, ఇట్లాంటి మోసాలు జరుగుతుంటాయి. ఇవన్నీ చూసుకొని కొద్దిగా జాగ్రత్తగా అప్రోచ్ చేయాలి. రైట్. థ్యాంక్ యూ జేపీఆర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ నాగిదేవేందర్ రెడ్డి గారు చర్చలో పాల్గొన్నారు. సో ఏదేమైనా కూడా ఆఫ్రికన్ కంట్రీస్లో బిజినెస్ పరంగా చూస్తే ఎక్కువ ఆపర్చునిటీ ఉంటాయి. అక్కడికి వెళ్తే ఎంప్లాయీ కంటే కూడా బిజినెస్గానే ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెప్పడం జరిగింది. అదేవిధంగా గల్ఫ్కి వెళ్ళేటువంటి వారు కూడా తగు జాగ్రత్తలు తీసుకుని వెళ్ళడం, లేదంటే అక్కడ ఎంప్లాయీగా ఒక కంపెనీ చూస్ చేసుకున్నప్పుడు ఆ కంపెనీకి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ తెలుసుకొని ఆ కంపెనీ సరైనదా కాదని తెలుసుకుని వెళ్తే ఎలాంటి వివాదాలు ఉండవు. అక్కడ వెళ్ళినటువంటి తర్వాత కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రావనేటువంటి అంశం కూడా మనకు ప్రధానంగా ఇక్కడ చర్చకు వస్తున్నటువంటి అంశం. సో మీకేమైనా ఇంకేమైనా డౌట్లు ఉన్నా కూడా రాజ్ న్యూస్ అందిస్తున్నటువంటి ఈ గల్ఫ్ కార్మికుల పైన ప్రత్యేక కార్యక్రమం ప్రతిరోజు కొనసాగుతుంది. మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ ఉన్నటువంటి సమస్యలు చెప్పుకోవడమే కానీ, లేదంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేటువంటి వారికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలనుకున్నా కూడా మీరు కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఇది వాళ్ళ ప్రత్యేక చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.